రామచంద్ర ప్రభో ఏంట్రా ఈ లీక్స్ నాకేం అర్థం కావట్లేదు. ఎక్స్ కంటెస్టెంట్లు, వైల్డ్ కార్డులు, సరే హోస్ట్ ఇచ్చే ఇన్పుట్లు అనుకుందాం, ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడే 2 సార్లు జరిగిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఆడియన్స్. ఆయన ఎవరో కానీ అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఈయన దగ్గర ఆవిడ్ని జుమ్మని ఎత్తాడు, ఆవిడ దగ్గర ఈయన్ని జుమ్మని ఎత్తాడు. ఇంకా ఈ బంధం దృఢమైనది. అదేదో సిమెంటు, అదేదో గమ్ము, విడివిడిగా కాదు, ఆ రెండు కలిపేసేసి అతికిస్తే ఎలా ఉంటుందో అలా అతుక్కుంటుందేమో అనిపించింది. వీళ్ళిద్దరి మధ్య ఏదో గేమ్ వైజ్ ఏదో అవ్వాలి తప్పితే వీళ్ళకున్న బ్రెయిన్కి వీళ్ళు ఖచ్చితంగా మనందరం కలిసి ఉండాలి, మనందరం టాప్లో ఉన్నాం, ఇలా వెళ్తే ఇంకా ముందుకు వెళ్ళిపోతాం, నా ప్రయారిటీ నువ్వు, నీ ప్రయారిటీ నేను కానీ సాగింది. దరిద్రం అనుకోవాలో అన్లక్కి అనుకోవాలి కానీ అట్ ద సేమ్ టైం ఈమెయిల్ ఎక్స్పోజ్ అయిపోయాడు తన గేమ్ ప్లాన్తో. చచ్చిపోతున్న మొక్కకి నీళ్ళు పోసావు కదరా అన్నాడు, అయిపోయింది. ఆడికి అర్థమైపోయింది, వాళ్ళు నవ్వుకుంటున్నారు. బాగుంది, చాలా బాగుంది. కష్టపడి ఏదో గొడవలు పెట్టాలనుకున్నారు, ఇది చేయాలనుకున్నారు, ఏమీ లేదు, వర్కౌట్ అవ్వలేదు. చూసుకోవాలి కదా, ఎన్ని బిగినెస్ మిస్టేక్స్ కూడా కాదు, అలా ఎలా చేశారు ఏది చెప్పడానికి. సరే, ఇక్కడ మీకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, దాని తర్వాత ఎపిసోడ్ రివ్యూకి వెళ్ళిపోతాను. బిగ్ బాస్ సంబంధించింది. కామనర్స్ యాక్చువల్గా రేపు ఎంటర్ అవ్వాలి హౌస్లోకి, సరేనా? కానీ వాళ్ళని హుటాహిట్టిన ఈ షూటింగ్ అయిపోగానే సండే ఎపిసోడ్ కంప్లీట్ అవ్వగానే పంపించేశారు లోపలికి. నాకు ఎందుకు పంపించారనిపించింది చెప్తాను చూడండి. వీళ్ళు బయట ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఎపిసోడ్ చూస్తారు. చూస్తే మనకు ఎలా అర్థమైంది, వాళ్ళకు అర్థమైంది. ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆడియన్స్ చెప్పినాయి, ఎక్కడే కాదు ఆయన చెప్పినాయి, మన రివ్యూలు మనం చెప్పుకున్న పాయింట్లే, కానీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎనీవే, వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళకి కూడా మళ్ళాగా అర్థమైంది, ఏంట్రా వీళ్ళు ఇంత కలిసిపోయారు, ఇంకేం చేస్తామని. అదే చూడకపోతే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళు ఏదో ప్లాన్స్ వేసుకుంటారుగా, తనుజాకో ప్లాన్, కళ్యాణ్కో ప్లాన్, వాళ్ళిద్దరు కలిపి ఒక ప్లాన్ ఏదో ఒకటి వేసుకుంటారు కదా, వాళ్ళ మీద అగెనిస్ట్గా చేయడానికి, వాళ్ళు విడదీయడానికో కలపడానికి ఏదోటి. అవి ఎక్కడ డిస్టర్బ్ అవుతాయి, వాటిని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని అలాగే కంటిన్యూ చేయడం కోసం ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వకముందు వాళ్ళ లోపల పంపించేశారు నాకు అనిపిస్తుంది. అది నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తుంది. మనంతా అంతే టాప్ లెవెల్కి వెళ్ళిపోతుంది. టాపిక్స్ మామూలుగా ఉండదు. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. ముందుగా వీడియో లైక్ చేయండి. ఎందుకు వీడియో లైక్ చేయమంటానంటే ఖచ్చితంగా రివ్యూ బాగుంటుంది కాబట్టి, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది కాబట్టి లైక్ చేయమంటున్నా. లైక్ చేసి చూడండి, నచ్చకపోతే అప్పుడు లైక్ తీసేసేయండి, పర్లేదు. నచ్చితే మళ్ళీ అప్పటికప్పుడు మీకు గుర్తుండదు కదా, నేను ప్రతిసారి లైక్ చేయండి మధ్యలో చెప్పాను అనుకోండి, ఎవరైడు అని చెప్పి ఆల్రెడీ ఒక అతను లైకుల కోసం అడుక్కున్నట్టు ఉంది భయ్య అంటే, తప్పట్లేదు భయ్య. లైకులు వీళ్ళు తెలియక ఇన్ని సంవత్సరాలు వదిలేసేది దాన్ని లైక్ చేయమని చెప్పలేక. సో లైక్ చేయండి, పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దాని తర్వాత బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఉంచితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దీనికి ముందు మిడ్ నైట్ ముచ్చట్లు వీడియో పెట్టా, అది మధ్యాహ్నం పెట్టుంటే చాలా బాగుండేది. ఎపిసోడ్ చూడకముందు మీరు చూస్తుంటే ఇంకా బాగుండేది, దానికే లింక్ అప్ అయ్యింది ఎపిసోడ్ మొత్తం. సో ఈ లోపల చూస్తారు, ఇది చూసేసిన తర్వాత ఇంకా అవసరం లేనట్టు ఉంటుంది. అది ఖాళీ ఉంటే చూడండి దాన్ని. సరే, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. చాలా పాయింట్స్ ఉన్నాయి. అసలు థంబ్నెయిల్ మీద పెట్టడానికి ఒక 10 పాయింట్లు ఉన్నాయి. 4 కష్టపడి ఇరికిచ్చాను, అది ఎందుకు పెట్టలేదు, ఇది ఎందుకు పెట్టలేదు అని క్వశ్చన్ చేయకుండా మీరు ఎపిసోడ్ రివ్యూ మొత్తం స్కిప్ చేయకుండా అంటే కనీసం ఫాస్ట్లో పెట్టుకునేనన్నా మీకు క్లారిటీ వస్తుంది, నేను అన్ని పాయింట్స్ కవర్ చేశానని చెప్పి. నేను అన్ని కవర్ చేస్తాను. మీరు సగం విని సగం వినకుండా క్వశ్చన్ చేస్తే మాత్రం నేను చేయలేను. సో సాయి మాధురి గారు మాట వినొద్దని చెప్పి తనుజకి చెప్తున్నాడు. వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉంటే నువ్వు మధ్యలో ఇన్పుట్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో తనుజ ఏమో లేదు నా గేమ్ నేనే ఆడుకుంటున్నానని చెప్పి ఆవిడ చెప్తా ఉంది. సాయిని మనం గమనిస్తానే ఉన్నాం, కొంచెం అక్కడ చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు మనం నారదముల్లా చేస్తానని కూడా అనుకున్నాం, చాలా మంది గమనించేది. బ్రౌజ్లో కూడా వాళ్ళకి ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ తనుజ వెళ్ళి అదే మాటలు ఆవిడకి చెప్పేస్తారనమాట, ఇలా చెప్తున్నారంటే వెరీ బ్యాడ్ క్యారెక్టర్, ఫిట్టింగ్లు పెడుతున్నాడు అయ్యని చెప్పి. ఎంఐఎల్ దగ్గర ఎంఐఎల్ నిన్ను గెలిపిస్తా అంటాడు, నీ దగ్గరికి వచ్చి నిన్ను గెలిపిస్తానంటాడు. ఏంది ఇది? పక్కనే రమ్య ఉంటే, రమ్య నీకు కూడా తనే చెప్పాడా నాతో మాట్లాడొద్దు, నేను చెప్పింది చేయొద్దు అన్నట్టు. అంటే నలుగురు చెప్పారు నాకు అంటే, అందులో ఆడు ఉన్నాడు కదా అంటే ఊగొట్టాడు. సరే చూస్తా, ఛాన్స్ వచ్చింది కదా వేస్తాం అనుకున్నారు. దాని తర్వాత ఎంఐఎల్ వంటగదిలో చెప్తా ఉన్నప్పుడు సాయి ఇలా చూపించాడు నాకు వద్దంటే, హ్యాట్ ఇస్తున్నప్పుడు మమ్మో నాకొద్దని. సేఫ్ ప్లేయర్, ఇది మనం మిడ్ నైట్ టాక్స్లో మాట్లాడుకుందాం చూడండి. మా దగ్గర సాయి ఎదురుగా ఏం చెప్పడు, అన్ని పక్కనే అంటాడు అనుకుంటా అన్నారు. ఇక్కడి నుంచి ఎంత పెద్ద గొడవ అయిందంటే అంత పెద్ద గొడవ అయింది. మనకి ఎపిసోడ్ రివ్యూ సరిపోదు, అంత పెద్ద గొడవ అయింది. ఏమీ లేదు, సింపుల్గా సాయి వెనకాల అందరికీ నాకు అగెనిస్ట్గా చెప్తున్నాడు, ఆవిడ మాట అనొద్దు అని చెప్పి. దానికోసం సాయి ఎందుకు అందరికీ ఎలా చెప్తున్నాడు అంటే, సాయికి ఇంకేం చేయాలో తెలియట్లేదు హౌస్లో. ఏం చేయాలో తెలియక, ఎవరితో ఏం మాట్లాడో తెలియక, తనకంటూ ఏ ఇష్యూ లేకపోవడం, తనకంటూ ఏ గేమ్ లేకపోవడంతో వెళ్ళి వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఏదో పెద్ద స్ట్రాటజీ ఉంది, థింకింగ్ ఉంది, నాకు గేమ్ తెలుసు, నాకు అర్థమవుతుంది అని చెప్పుకోవడానికి ఇలా చేస్తానంటే నాకు అర్థమైంది. ఇంకా రమ్య కూడా ఎవరు లేరు కాబట్టి ఇంకా రమ్య దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయడం, రమ్యకి చెప్పడమో చేస్తున్నాడు. రమ్య ఏమంటుంది, నా దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు అంటది. సో ఎనీవే వీళ్ళిద్దరు అరుచుకున్నారు, మీరు నోరు జాగ్రత్తగా పెట్టుకోండి అన్నారు. ఆవిడ రమ్యని పిలిచింది. రమ్య వచ్చిన తర్వాత నువ్వు అన్నావు లేదా, ఇంతకు మ్యాటర్ ఏంటంటే మీరు ఎందుకు మరి నన్ను అంటున్నారు, మీరెందుకు రమ్యకి చెప్తున్నారు సాయితో ఆడుకో అంటే, ఎందుకంటే ఆ అమ్మాయి నన్ను అడిగింది కాబట్టి. ఆ అమ్మాయి వచ్చి నువ్వు నా మీద ఇంతకుముందు లవ్ చూపించిద్దని కదా, ఇప్పుడు నాకు లవ్ ఎందుకు చూపించట్లేదు అంటే, నువ్వు సాయితో పేరప్పయ్యో నాతో అవ్వలేదు కాబట్టి నువ్వు అదేదో సాయి దగ్గర చూసుకో, నా దగ్గర ఎందుకని చెప్పి అన్నాను, నీకు బుర్ర ఉందా లేదా అని చెప్పి ఈవిడ. తప్పు సాయిదే.
సాయిదే తప్పు. ఈవిడ కొంచెం కఠినంగా మాట్లాడతారు, ఈవిడ గట్టిగా మాట్లాడారు ఫస్ట్, తర్వాత ఆయన మాట్లాడాడు. కానీ మేజర్ మిస్టేక్ మాత్రం సాయిదే. ఇక్కడ రమ్య అలా తర్వాత రమ్యకి ఏమర్థమైందంటే మాధురి గారిని సపోర్ట్ చేయాలి, సాయిని సపోర్ట్ చేయాలని సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆవిడ సాయి సైడ్ స్టాండ్ తీసుకుంది. నేను నలుగురు పేర్లు చెప్పాను, నువ్వెందుకు ఎలా అనుకుంటున్నావు, దానికోసం డామ్ డీమ్ డిస్క్ అని చెప్పి ఆ అమ్మాయి ఆవిడ సపోర్ట్ తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు మాధురి గారు తన సైడ్ లేరని ఎలాగో తనకు అర్థమైంది కాబట్టి. ఇదిలో పెద్ద లఫూట్ కూడా దీనికి చాలా ఎక్కువసేపు వేశారనిపించింది ఎపిసోడ్లో. అంతసేపు అవసరం లేదేమో అనుకున్నాను అయితే మాత్రం. అందుకే నేను చెప్పట్లా. మీరు ఏమైనా ఆ పాయింట్ మిస్ అయింది, ఈ పాయింట్ మిస్ అయిందంటే చెప్పండి, మళ్ళీ మనం తర్వాత ఇంకొంచెంసేపు మాట్లాడుకుందాం దీనికోసం. చాలా రాశా, ఈ చాట వార్త రాస్తే రాసుకుంటే వెళ్ళి అప్పుడు చెప్పాలొద్దు తెలియదు, రాసుకుంటే వెళ్ళినా అప్పుడు డిసైడ్ అవుతాం. లేదంటే ఇప్పుడే 1 hour దాటిపోద్ది రివ్యూ. నెక్స్ట్ స్టార్ట్ అయింది ఎపిసోడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారు ఇమాన్యుల్కి అప్రిషియేట్ చేశారు కెప్టెన్ అయినందుకు. తనుజ గారి యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు. 50 days సెలబ్రేషన్ కాబట్టి ట్యాక్స్ పెట్టారన్నమాట. నేను ఇంకా వాళ్ళ రౌడీలు ఫోటోలు పెట్టి కత్తులతో గుచ్చటం, గన్నులతో కాల్చడం చేస్తారనుకున్నా. లేదు, ఫస్ట్ రమ్యతో స్టార్ట్ చేశారు. రమ్యతో ఎందుకు స్టార్ట్ చేశారంటే రమ్య కెరీర్ మీద ఫోకస్డ్గా ఉంటుంది కాబట్టి రమ్యతో స్టార్ట్ చేశారు. ఆవిడ మాధురికి వేశారు ఫేక్ బాండ్స్ అని చెప్పి. సో ఆవిడ ఇక్కడ నాకు అసలు బాండ్ పెట్టుకోవడానికి రాలేదు అంద సార్, కానీ తీరా చూస్తే ఆవిడే ఫేక్ బాండ్స్ పెట్టుకుంటుంది. ఎవరితో అంటే తనుజతో పెట్టుకుంటుంది అనేసారు. ఈ వైల్డ్ కార్డ్స్కి ప్రాబ్లం ఏమైందంటే బాండ్స్ అన్నవి కరెక్ట్గా లేవు, నెగిటివ్ ఇంపాక్ట్ అన్న థాట్ ప్రాసెస్లో వెళ్ళి హౌస్లో వీళ్ళు కూడా బాండ్ పెట్టుకోవడానికి చూస్తా పక్కన వాళ్ళ బాండ్ని ఎక్కిరిస్తూ ఉన్నారు. అంటే గుడ్డొచ్చి కోడిని ఎక్కిరించినట్టు ఇలా ఎక్కిరిస్తున్నారు. వీళ్ళు కోరుకుంటుంది మళ్ళీ అదే బాండ్. ఇప్పుడు మాధురి గారు వీడు కోరుకుంటుంది అదే బాండ్. నాకు లవ్ ఎందుకు చూపించట్లేదు, నాకు లవ్ ఎందుకు చూపించట్లేదు అంటే అదే ఇంకేంటి బాండే, అది ఇంకేంది బాండ్గా ఇంకేంటి, తనతో ఉండమని తనకు సపోర్ట్ చేయమని ఇదే కదా మాటలు. ఆవిడకి చేస్తే ఆవిడ ఊరుకుంటారా? ఆవిడ రివర్స్లో క్వశ్చన్ చేశారు. సో ఏంటంటే ఆవిడ టీంలో జాయిన్ అవ్వలేదు అది అని చెప్పి అనుకుంటే మాధురి గారు సార్ నేను దూరంగా లేను, అందరినీ నిక్కలుగానే చూస్తున్నాను. ఆమెకు కూడా ఇదే రీజను, బాండ్స్ వద్దు అని ఆవిడ కూడా చెప్పింది. అలాంటప్పుడు ఆవిడ నాకు ఎలా వేస్తుంది సార్, ఆవిడ ఎలా మరి నా దగ్గర బాండ్ కోరుకొని మరి నాకు ఎలా వేస్తుంది అంటే వ్యాలిడ్ క్వశ్చన్ నాగార్జున గారు, సూపర్. సో 5-6 times నా ప్రేమ దొరకట్లేదు అన్నారు. మరి ఇలా ఎలా సార్ అంటే రమేష్ సార్ స్టార్టింగ్ 3-4 days బాగుంది సార్, టాస్క్ తర్వాత బిహేవియర్లో చేంజ్ వచ్చింది సార్. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, ఏ ప్రేమ కోరుకున్నారు, అది బాండ్ కాకపోతే సార్ అవునా నేను నాలుగు ఖర్చుకోవాలి, తప్పు నాదే అనుకోవాలి, బట్ ఏదో చెప్పి తిప్పాలనుకున్నారు. కాదు నాగార్జున గారు నామినేషన్లో నువ్వు తనుజకి నామినేషన్ చేసినప్పుడు ఏ రీజన్లు చెప్పావు, ఫేక్, డ్రామా, జలసీ అని చెప్పాను సార్ అంటే అందులో నువ్వు నేను బాండ్స్ పెట్టుకోవడానికి రాలేదు అన్నావు కదా, కరెక్టేనంటే కరెక్టే అంటే సో మరి ఇప్పుడు బాండ్స్ మరి నువ్వు కూడా ఇదే కదా అంటున్నావు, ఆవిడతో బాండ్ కావాలనే కదా అంటున్నావు, బంధం వద్దన్న నువ్వు మరి మాధురి అలాగా మరి కట్ చేసి ఉంచుకోవచ్చు కదా, చక్కగా కట్ చేసి ఉండొచ్చు కదా, ఆవిడ ఎవరితో చేసుకుంటే నీకెందుకు వదిలేయచ్చు కదా. వదలలేరు. అడిగింది వెళ్ళి మరీ అడిగింది, కిచెన్ దగ్గర అడిగింది, బెడ్ మీద కూర్చొని అడిగింది, ఫేవరెటిజం చూపిస్తున్న వాళ్ళకి వీళ్ళకి అంది. ఫేవరెటిజం ఓకే, స్టిల్ నాకు లవ్ చూపించట్లేదంటే మరి మీనింగ్ వచ్చేది అదే కదా. సరే అయిపోయింది, నువ్వు తడబడుతున్నావు ఓకే. ఫైనల్గా గేమ్లో నీ దగ్గర ఎంతమంది ఉన్నాయి, 800 ఉన్నాయి. సో ఎవరు హెల్ప్ చేయరని చెప్పి నేనే మిగతాలకు హెల్ప్ చేశా, ఎందుకంటే రాబోయే రోజుల్లో వాళ్ళు నాకు తిరిగి హెల్ప్ చేస్తారని. అన్ని రోజులు మనం ఉండాలి కదా మేడం. నామినేషన్లో లేని నిఖిల్కి, నామినేషన్లో లేని గౌరవ్కి, నామినేషన్లో లేని డెమోన్కి హెల్ప్ చేస్తారా? అరే నేను నామినేషన్లో ఉన్నా నాకు ఇవ్వండి అని చెప్పి హెల్ప్ తీసుకుంటారా? బేసిక్ గేమ్ లైన్ మిస్ అయిపోయింది ఆవిడ. మనకి అంత కాన్ఫిడెన్స్ ఏంటి? సో నా బాండ్ అనుకుని కాదు సార్ నేను అందరికీ ఇలా ఇచ్చానంటే నాగార్జున సింపుల్గా ఏం చెప్తారంటే ఇది అందరి దగ్గర నుంచి తీసుకోవటం అన్నది బాండ్ కాదమ్మా, నువ్వు అలా బాండ్ అనుకొని ఆ సపోర్ట్ తీసుకోవడానికి నువ్వు వదిలేసుకుంటున్నట్టున్నావు, అలాగైతే నువ్వు జీరో అయిపోతావు, అందుకే నీ దగ్గర జీరో అయిపోయినా, ఇలా అయితే నువ్వు జీరో అయిపోతావు మొత్తానికి అని చెప్తారు. నెక్స్ట్ మాధవి గారు ఇక్కడ పాయింట్ రాస్తారు సార్, ఆడటానికి నిజంగా అమ్మాయికి అంత థాట్ ఉంటే నేను అమౌంట్ ఇస్తాను రమ్మని చెప్పాను సార్, కంటెంటర్ చేస్తానని కూడా చెప్పాను, కానీ త్యాగాల్ని బాండింగ్స్ వదులుకొని ఫేక్ రిలేషన్స్తో ఉండిపోయింది అని చెప్పి అది చెప్పారు. సో ఆవిడ అంత ఆఫర్ ఇచ్చినప్పుడు నేను చేస్తాను నా దగ్గర వచ్చే అన్నప్పుడు చక్కగా అసలు మీకు సంజన గారితో ఏంటి అంటే సింపుల్గా ఏంటి చెప్పిన గేమ్ అని కాదు రియల్ లైఫ్లో కానీ ఎక్కడైనా సరే మనకు ఒక వ్యక్తి మీద బ్లైండ్ హేట్రెడ్ ఉన్నప్పుడు ఆ గ్రూప్లోకి మనం వెళ్ళడానికి ఆలోచిస్తాం. ఇప్పుడు ఈ అమ్మాయికి తనుజ అంటే అసలు ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. తనుజ ఉన్న గ్రూప్లోకి నేను ఎందుకు వెళ్తాను అనుకుని తప్పితే నా స్వార్థం ఏంటి, నా గేమ్ ఏంటి, లేదా నా కెరీర్ ఏంటి, నేను ఎలా హౌస్లో ఉంటాను అని ఆలోచించుకోలేకపోయింది. అదే కనుక ఆ అమ్మాయి షిఫ్ట్ కొట్టి అక్కడ కంటెంటర్ అయ్యి ఉంటే ఈ టాస్క్లో అమ్మాయి గెలిచుంటే సాయి వెళ్ళిపోయాడేమో ఉండేవాడేమో ఎవరికి తెలుసు. ఎందుకు వెళ్ళలేదు, కేవలం తనుజ ఉందని వెళ్ళలేదు. ఇప్పుడు ఏమైంది, గేమ్లోంచి మొత్తానికి బయటకు రావాల్సి వచ్చింది. దీనివల్ల అయిందని అనట్లా, చేంజ్ ఒక పర్సంటేజ్ ఉండేది కదా. ఇంతే, ఒక మనిషి మీద ఎవరి మీద మనకు కోపం ఉంటే మన ఆట మనం చండదానం చేసుకుంటామా? చేసుకోకూడదు ఎప్పుడు.
నెక్స్ట్ తనుజాని లేపారు. ఫేక్ అని కాదు సార్, నాకు నేనే ఆవిడ మీద అరిచేస్తున్నాను, కరిచేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ ఆవిడ వెళ్ళిపోయినా కూడా నేను ఏడవనని చెప్పాను. వీళ్ళందరూ వాళ్ళు వెళ్ళారు, ఈవిడ వచ్చారంటే అమ్మ నాకు ఇలా అంటారు, వాళ్ళు వెళ్ళారు నువ్వు వచ్చావు అని చెప్పి వద్దని చెప్పాను. అయినా సరే ఆవిడ నాతో ఉంటున్నారు, చీపో అన్నా కూడా ఆవిడ నాతో ఉంటున్నారు లిటరల్గా చెప్పింది ఆవిడ. నెక్స్ట్ సో నాగార్జున గారు ఆవిడ చెప్తారన్నమాట, ఇంకో నీకు విషయం అర్థమవుతుందని అనుకున్నా, అర్థం కాకపోతే మళ్ళీ సాయి వచ్చి చెప్తాడు అని చెప్పి ఇండైరెక్ట్గా వేశారు. అంటే నీకు అర్థం కాకపోతే ఆయన వచ్చి చెప్తాడు, ఆయన వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అది ఆయనకు నచ్చిన విధంగా ఆయన చెప్తాడు, మళ్ళీ ఎందుకని చెప్పి నేనే నీకు డైరెక్ట్గా చెప్తానని చెప్పారు. సెటైర్గా కరెక్ట్గా పడింది. దాని తర్వాత మ్యానిపులేటర్ తనుజ గారు రమ్యకి ఇచ్చారు. ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు ఆలోచించుకుంటే కొంచెం డీప్గా వెళ్ళాలి తిరిగి, బట్ పైన చెప్తా. ఏమీ లేదు, సింపుల్. అక్కడ ఒక విషయం జరిగింది. మాధురి గారికి తనకి మధ్యలో డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగిన తర్వాత తినేం చేస్తుంది, అక్కడ మాధురి గారు చెప్పిన మాటల్ని వక్రీకరించి వేరేలాగా సాయికి చెప్పడం, అవి సాయి నుంచి మళ్ళీ వేరేలా రావటం, దానివల్ల ఇప్పుడు మధ్యలో మ్యానిపులేట్ చేస్తుంది, వర్డ్స్ని డిస్కషన్స్ని మారుస్తుంది అన్న విధంగా చెప్పారు. నాగార్జున గారు దానికి అగ్రీ చేసి కమ్యూనికేషన్ కనుక మిస్కమ్యూనికేషన్ అయితే అప్పుడు నువ్వు మ్యానిపులేటర్ కింద అయిపోతావు, నువ్వు మ్యానిపులేట్ చేసిన విధంగా అయిపోతావు అని చెప్పి ఆవిడకి చెప్పారనమాట. సో నువ్వు మాధురితో తప్పులేదు, ఆవిడ నీకు డైరెక్ట్గా చెప్పారు తప్పులేదు, తర్వాత సాయికి నువ్వు వేరే విధంగా చెప్పడం తప్పు, అది మ్యానిపులేషన్ లాగే వస్తుంది అని చెప్పారు. ఈవిడ దగ్గర ఆర్గ్యుమెంట్ అన్నది లేదు, ఎందుకంటే ఆవిడ కరెక్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేశారు గడిచినారు. ఇంక ఈవిడ సైలెంట్గానే ఉన్నారు. దాని తర్వాత నాగమావ డెమాన్ పవన్ని నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటే డెమాన్ పవన్ గట్టిగా అప్రిషియేట్ చేసింది. అంటే అదే గట్టిగా అనుకోవాలి మనం, ఇంకా అంతకు మించి గట్టిగా చేయలేరు ఆయన. నాలాగే పాప ఆయనకి మనసు రాదు ఎవరైనా అప్రిషియేట్ చేయాలంటే, ఎంతో బాగా అసలు నెక్స్ట్ లెవెల్ కొండను పిండి చేయాలి మనం అప్రిషియేట్ చేయాలంటే అన్నట్టు ఉంటుంది. అప్రిషియేట్ చేశారు. బురదలో జెండాలు పీకేస్తే అసలు మాధురి టీంకి వణుకు పుట్టింది, ఏమీ చేయలేకపోయారని. అసలు ఒక్క జెండా తీయలేకపోయారు, అసలు అటు వెళ్ళలేకపోయారు. వాళ్ళే ఒప్పుకున్నారు, మాధురి గారు ఒప్పేసుకున్నారు, ఏమి ఫిక్స్ అయ్యాను సార్ అంటే మీ టీం మీద నమ్మకం లేదంటే అసలు లేదు సార్, వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు సార్ అంటే ఇమాన్యుల్ అంటాడు, అంటే మేము ఆడదామన్న కాన్ఫిడెన్స్ వెళ్ళాం సార్, వాళ్ళేమో గెలుద్దాం అన్న కాన్ఫిడెన్స్ వెళ్ళారు సార్ అని చెప్పి. అందుకని వీళ్ళకి నిఖిల్ని పర్చేస్ చేద్దామని చూస్తారు, కానీ నిఖిల్ ఒప్పుకోడు. అది నిఖిల్ గేమ్కి బ్యాడ్, మనం ఏం చేయలేం. బట్ ఎండ్ ఆఫ్ ది ఆయన కూడా కంటెంట్ అయ్యాడు కదా ఎట్లాగైనా సరే. సో దాని తర్వాత నాగార్జున సెటర్ వస్తారు, రాంగ్ స్ట్రాటజీ అమ్మ మీది, మీరు ఇమాన్యుల్ కళ్యాణ్ బదులు దివ్యాని రీతిని పంపించాల్సిందని. సో రీతి అయితే డిమాండ్ పవర్ ఆగిపోయాడు, అప్పుడు నెమ్మదిగా దివ్య వేసేసేది అన్నట్టు ఆయన ఒకటి వేసారు సెటైర్. దాని తర్వాత పవన్ ఏం చేశాడంటే ఇమ్మెచ్యూర్ ఇచ్చాడు కళ్యాణ్కి. ఇది కరెక్టేనా, ఇది అవసరమా అంటే అక్కడ ఉన్న రీజన్స్ ప్రకారం చూసుకుంటే కరెక్టే, అవసరమే, ఎందుకంటే అది పద్దాగా సాగుతుంది, అది వీళ్ళకి గుచ్చుకుంటుంది. బ్యాక్ స్టాబింగ్, వెన్నుపోటు అన్న ప్రతిసారి రీతికి కానీ డెమోనికి కానీ అది గుచ్చుకుంటూ ఉంటుంది. సంభవం అక్కడ ఎక్కడో ఒక తను రేస్ చేయాలి. వీళ్ళకి మల్టిపుల్ స్టేజెస్ దొరుకుతున్నాయి కళ్యాణ్కి రేస్ చేయడానికి, కానీ వీళ్ళకి మాత్రం ఎంతసేపు ఆ డిఫెన్స్ దొరకట్లేదు, రేస్ చేయడం దొరకట్లా. సో కరెక్ట్గా ఆలోచించాడు, కరెక్ట్గా చేశాడు అనుకున్నా. చాలా రేరెస్ట్ అకేషన్స్లో డెమోన్ కొద్దిగా ఇలాంటి ఇంప్రెసివ్ థాట్స్ పెట్టడం, ఇంప్రెసివ్ పాయింట్స్ పెట్టడం చేస్తుంటాడు. అలా వన్ ఆఫ్ ది రేరెస్ట్ అకేషన్ అని అనుకోవాలి. సో ఎప్పుడైతే బెట్ టాస్క్లో అంటే మీకు కెప్టెన్సీ టాస్క్లో చేసామన్నారు, నేనైతే మాట ఇవ్వకపోయినా బ్యాక్ స్టాబింగ్ మోసం కింద వచ్చింది. బెట్ టాస్క్ మరి నాకు మాట ఇచ్చిన నలుగురు కలిసి నన్ను తీశారు, మరి అదేంటి సార్ అది బ్యాక్ స్టాబింగ్ కాదా? అయినా నేను దాని గురించి ఏమనట్లేదు, అయిపోయింది కదా, అయిపోయింది వదిలేకుండా దాన్ని పద్దగా తీసుకొస్తున్నారు. మొన్న బెటర్లెట్ దగ్గర తీసుకొచ్చారు, మళ్ళీ నామినేషన్స్లో తీసుకొచ్చారు, ప్రతిసారి అదే వస్తుంది. సో ఇది కరెక్ట్ కాదు, ఆ మెచ్యూరిటీ అన్నది చూపించట్లేదు. కళ్యాణ్ వర్షన్ ఏంటి అంటే నామినేషన్స్లో తనది కాదు సాయి చేసింది కాబట్టి వచ్చింది అని చెప్పి, అప్పటికి వదిలేయండి, అది మీది కాదు అని చెప్పి చెప్తున్నాను అని చెప్తాడు. బట్ ఇట్స్ ఓకే, కరెక్ట్గానే జరిగింది. నాగార్జున గారు ఏమంటారంటే రీతు అంటే ఎమోషన్, పవన్కి ఎమోషన్ అని చెప్పి నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావా అంటే, లేదు సార్ అంటే ఆ మెచ్యూరిటీ ఉంది కదా, ఉంది. ఎందుకన్నారంటే రీతుని కెప్టెన్సీ చేయాలనుకున్నాడు కాబట్టి ఇంకా అలాంటి స్టెప్ తీసుకున్నాడు అని చెప్పనమాట. నెక్స్ట్ కళ్యాణ్ నామినేషన్లో చెప్పాను సార్, సిచ్యువేషన్ అయిపోయింది, అది అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది అన్నీ చెప్పాను నేను. నామినేషన్ అలా వేస్తారని నాకు తెలియదు కదా, వేసినప్పుడు నేను చెప్పుకోవాలి కదా. సో చేసిన వాళ్ళు వదిలేసామంటే అది నేను నార్మల్గానే అది ముందే అనుకున్నాను నామినేషన్ చేయము అది అని చెప్పి. ఇమ్మెచ్యూర్ అంటే ఇంకా అర్థం చేసుకుంటాను, వదిలేస్తాను అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాను. అంటే పవన్ బ్యాక్ స్టాప్ అలా ఇది సార్ మళ్ళీ అని చెప్పి దాని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళ మధ్యలో ఈ టాపిక్ ఇంక క్లోజ్ అవుతుంది అనుకుంటున్నా. లెట్స్ సీ, ఇంక దీని తర్వాత కూడా సాగ తీసుకుంటే మనం ఏం చేయలేం. నెక్స్ట్ నాగార్జున గారు కళ్యాణి నామినేషన్ స్లిప్ ఎందుకు తీసుకున్నావు, ఇది మెయిన్ మ్యాటర్. స్లిప్ ఎందుకు చేయలేదు అనగానే కళ్యాణ్ తనుజ, అది ఎవరిని చెప్పావో తీసుకుంటానంటే కళ్యాణ్ తనుజ అని చెప్పాను సార్ అన్నాడు. మరి సంజయ్ ఎందుకు చేసావు అంటే చెప్పిన రీజన్తో మళ్ళీ చెయ్యొద్దు అంటే ఆల్రెడీ వాళ్ళు రీజన్స్ చెప్పేశారు సార్. మళ్ళీ కాపీ క్యాట్ అంటారు, ఇది బయట రివ్యూస్లో నేను చూశాను సార్, ఎక్కువ మంది చెప్పిన ఏదైనా పెట్టాడు పెద్ద ఇష్యూ లేదు, కాపీ క్యాట్ అంటారు అని చెప్పని. అలా పేరు కోసం వద్దనుకున్నానంటే మరి తనకు చెప్పామంటే లేదు సార్ రమ్య ఆల్రెడీ చెప్పేసింది అయ్యే పాయింట్స్, నేను ఏం చెప్తానంటే మరి గ్యాప్ ఇమాన్యుల్కి ఇన్ఫార్మ్ చేసావంటే టైం లేదు అన్నట్టు. అంటే రమ్యకి నీకు తర్వాత బోల్డ్ టైం ఉంది, నువ్వు ఎక్కడైనా కమ్యూనికేట్ చేసుకోవచ్చు అంటే లేదు సార్ ఆ టైం దొరకలేదు, నేను ట్రై చేశాను అవ్వలేదంటే నామినేషన్స్ అయితే మీరు అనుకొని చేస్తున్నారని గుర్తించారు సార్. ఎన్ని రోజులు గుర్తించారు సార్ నాగార్జున గారు,
నామినేషన్స్ చాలా వరకు డిస్కస్ చేసుకునే చేస్తున్నారు, రీజన్లు కూడా చెప్పుకొని మరీ చేస్తుంటే పక్క నుంచి మరి నాగార్జున కొత్తగా అడుగుతారు, రీజన్ సూపర్గా డిస్కస్ చేసుకుంటున్నారు, నైట్ దుప్పట్లో ముసుగేసుకొని కాదు, ఓపెన్ క్లీన్గా నాకు పలానా వ్యక్తిని చేయాలని ఉంది, రీజన్స్ నీకు చెప్పను, నాకు చేయాలని ఉంది, నా రీజన్స్ నాకు ఉన్నాయి, కానీ ఓపెన్గానే చెప్పుకున్నారు అవన్నీ. సో కళ్యాణ్ ఇందులో ఎవరు తప్పు అంటే నాదే తప్పు అని నేను ఒప్పుకున్నాను సార్, నేనే మాట తప్పినట్టు, నాకు ఇంకా అక్కడ కాపీ కట్టని వస్తుంది కాబట్టి నేను మార్చాను కానీ ఇమాన్యుల్ ఇస్తాడు. నేను మాట స్లిప్ అయ్యాడు అని చెప్పి ఫీల్ అయ్యాను. ఎందుకు ఫీల్ అయ్యో, మాట స్లిప్ అయ్యాడన్నా దేనికి ఫీల్ అయ్యాడు అంటే మాట స్లిప్ అయ్యాడని ఫీల్ అయ్యాను. డెసిషన్ ఎందుకు మార్చుకున్నావు, సో అది అవతల వ్యక్తికి కూడా తెలియాలి అని చెప్పి, అంటే తనకు కూడా తెలియాలి కదా తను ఎవరిని చేద్దాం అనుకున్నాడు, ఎవరిని చేశాడు, తను ఎక్స్పోజ్ చేద్దామని అన్నట్టుగా. ఎక్స్పోజ్ అని వర్డ్ యూస్ చేస్తే కొంచెం వింతగా వెరైటీగా ఉంటుంది కానీ బట్ ఓకే. సో నాగార్జున ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు, నామినేషన్ చేయలేదు తనూజ అని కోపమా, లేదంటే సంజనా గారిని చేశారు అని కోపమా, ఏ విషయం మీద ఎందుకు కోపం అంటే సంజనా కోసం కాదు సార్, నాకేం కోపం లేదు, బట్ ఫ్లిప్ అయ్యాడు మేజర్గా, ఇలా చేస్తాను అలా చేయలేదని చెప్పి ఫ్లిప్ అయ్యాడు, దాని మీద అంతకు మించి లేదు సార్ అంటే. సో నాగార్జున కళ్యాణ్ సేఫ్ ఆడుతున్నావా, సేఫ్గా చేస్తున్నావా, సో నువ్వు తనుజ ఇమాన్యుల్ అంటాడు. సో కళ్యాణ్ అలా చేస్తే నువ్వెందుకు సేఫ్ ఆడుతున్నావు, నువ్వు తనుజాని చేయాలనుకున్నప్పుడు నువ్వు చేసేయచ్చు కదా, నీ దగ్గర స్లిప్స్ ఉన్నాయి కదా, చేయొచ్చు కదా అంటే, సార్ తనుజాని నామినేషన్ చేయడం నా ఇంటెన్షన్ కాదు సార్ అసలు, ఓకేనా. ఆయన ఏమనుకున్నాడంటే ఇమాన్యుల్ నా దగ్గర పాయింట్ ఉంది, రేపు కనుక 1-on-1 పెడితే చేద్దామని అనుకుని ఉన్నట్టు. అదే పాయింట్ అపార్థం చేసుకుంది, అర్థం కాలేదు. ఆ పాయింట్ మీద నేను అంటే చిన్న పాయింట్ అది అపార్థం చేసుకున్నానా లేదంటే సరిగ్గా అర్థం చేసుకోలేదా, దాని మీద ఏం చేస్తామని చెప్పి ఆ చిన్న పాయింట్ మీద చేయాలని అనుకోలేదు సార్ అంటే, నాగార్జున గారు నీకు నామినేషన్ చేయాలనిపించలేదు, కళ్యాణ్తో నామినేషన్ చేయాలనిపించింది. సో ఏమైనా అలా కాదు సార్, రమ్య అంటే నామినేషనే చేయాలి అనుకుంటే కనుక రమ్య ఆల్రెడీ చేస్తానంది, వాళ్ళిద్దరిది చెరుకొకటి ఇచ్చేసాను, కళ్యాణ్ అనే వ్యక్తిని నామినేషన్ చేస్తానంటే నీ షాక్. ఇంక ఎంత సోదబ్బా చెప్పేస్తాను సింపుల్గా. ఇవన్నీ మన ఎన్న పాయింట్లే. ఆ రోజు మనకు వాష్రూమ్లో ఏం చెప్పాడు, ఆ అమ్మాయికి ఏం చెప్పాడు, వీళ్ళకి ఏం చెప్పాడు, సేమ్ అయ్యే పాయింట్లు చెప్పారు. కట్ చేస్తే ఇదంతా కట్ చేస్తే నాగార్జున గారు వీడియో ప్లే చేశారు, ఆ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవన్నీ మన ఎన్నవే. నీరు పోసి చచ్చిపోతున్న మొక్కని పెంచినట్టు అయింది, చూసుకో ఈ వీక్ జెన్యున్గా ఉంటుందో లేదో నువ్వే చూసుకొని అంటే కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఈ వీక్ తను జెన్యున్గా ఉండదు, సేఫ్గానే ఆడుతుంది. ఇదే విషయం వాష్రూమ్లో దివ్య వాళ్ళకు కూడా చెప్తాడు, చూడండి ఎవరు సేఫ్ ఆడతారు, ఎవరు జెన్యున్గా ఉంటారో మీరే చూడండి అని చెప్పి చెప్పాడు. ఈ వీడియో వేసిన తర్వాత మాత్రం ఇమాన్యుల్ ముఖ చిత్రం మాడిపోయింది. ఎందుకంటే దీనికి ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే అసలు అయ్యే పని కాదు, అది అవ్వలేదు కూడా. మాధురి గారు నవ్వుకుంటూ ఉంటారు, తనుజ షాక్, ఏంటి ఇమాన్యుల్ అంటే ఆ అమ్మాయి చచ్చిపోతున్న మొక్క, ఆ అమ్మాయికి ఇప్పుడు నీరు పోసి పెంచావు, అదే నువ్వు నామినేషన్ కనుక చేస్తుంటే కోకట వేలతో సైతం పెకలించి చేసేవాళ్ళం, ఇంకా ఆడియన్స్ గట్టికి వెళ్ళిపోయేది నెగిటివ్గా. ఇమాన్యుల్ సారీ చెప్తానంటే ఇక్కడైతే కవర్ చేసుకోవడానికి చాలా ట్రై చేశాడు అనిపించింది నాకు. ఇచ్చిన మాట తప్పితే నీ మీద ఇంప్రెషన్ పోతుంది కళ్యాణ్ అని చెప్పి నేను కళ్యాణ్ కోసం చెప్తున్నాను సార్ అంటే, కళ్యాణ్ అవును సార్ నిజమే చెప్తున్నాడు సార్, నాకు బ్లూ సోఫాలో కూర్చున్నప్పుడు చెప్పాడు సార్, పాయింట్స్ కనుక బలంగా లేకపోతే చెయ్యొద్దు బాగోదు అని కూడా చెప్పాడు సార్ అంటే, అలా కాదమ్మా నీళ్లు పోసి పెంచడం అవసరమా, ఆ మాట ఏదైతే ఉందో దాని గురించి చెప్పు. నేను ఎగ్జాక్ట్గా డిస్కషన్ అంతా జరుగుతున్నప్పుడు ఏమన్నా తెలుసా, ఈ వీడియో చేయాలి, ఎందుకంటే మనం మిడ్ నైట్ టాక్స్లో మాట్లాడాలి, ఈ వీడియో వేసి ఇది అడగచ్చు కదా, ఇదంతా మనం విన్న సోదే కదా, వాష్రూమ్లో ఎన్నో అక్కడే విన్నాం సోదే కదా, దీని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, తన దగ్గర పాయింట్స్ రెడీ ఉన్నాయి, దీని గురించి అడగచ్చు కదా అనుకున్నాను. కరెక్ట్గా చేశాడు సార్. రీజన్ గురించి చెప్పలేదు సార్, ఇక్కడ ఏదో కవర్ చేసాడు అనిపించింది నాకైతే. మీకు కూడా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నీ మీద ఉన్న నమ్మకం పోతుంది అంటే, నా మీద ఉన్న నమ్మకం నాకు పోతుంది కళ్యాణ్ చెప్పడం. కళ్యాణ్ అలా చెప్పాడు, నా వల్ల కావట్లేదు అని చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి నేను అన్నాను సార్, నీ మీద ఉన్న నమ్మకం పోకుండా ఉండాలంటే దాని మీద నువ్వు ఉండాలి కదా, ఆ పాయింట్స్ మీద నువ్వు ఉండాలి కదా. సో ఆల్రెడీ పోయిన దాన్ని నువ్వు నీళ్లు పోసుకొని పెంచుకుంటున్నావు, ఆ నమ్మకం ఏదైతే పోయిందో కళ్యాణ్ మీద, కళ్యాణ్ పెట్టుకున్న నమ్మకం ఏదైతే పోయిందో దాన్ని నీళ్లు పోసుకొని పెంచుకుంటున్నావు అంట. అసలు ఏమైనా ఉందా, చచ్చిపోతున్న మొక్క నీళ్ళు పోసి పెంచుతున్నావు, నమ్మకాన్ని నీళ్ళు పోసి పెంచుతున్నావు, అప్పుడు రెడ్డి కరెక్టే కదా, నమ్మకాన్ని నీళ్ళు పోసి పెంచుకోవడం ఏంది చెప్పాడు అనిపించింది నాకైతే మాత్రం. అర్థం కాల. ఇమాన్యుల్ ఫ్యాన్స్కి ఇది బాగా అర్థమైతే వాళ్ళు ఖచ్చితంగా ఏదో లాజికల్గా చెప్పండి, నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. నాకైతే మాత్రం కవర్ చేసుకోవడానికి ట్రై చేశాడు, ఒక పెద్ద కవర్ డ్రైవ్ వాడాలని ట్రై చేశాడు, అది పేలలేదు పండలేదు అనిపించింది నాకైతే మాత్రం. వీడి నమ్మకం కోసం చెప్పానంటే నాకైతే అమ్మ చచ్చిపోయిన మొక్క నిల్చోమ్మా ఆవిడ లేపారనమాట. తనుజ షాక్ అవుతున్నాను సార్ నేనని. వీడికి నిజంగా అర్థమైంది అర్థం కాదు నాకు ఈ వీడియో వేసిన ప్రతిసారి నాకు డౌట్ వస్తుంది, అదేంటంటే వీడియోలో ఉన్న మ్యాటర్ వీడికి యాస్టీజ్గా కన్వే అయిందా అవ్వలేదా అని చెప్పి. ఎప్పుడు అదొక లుక్ పెడతారు, షాకింగ్గానే పెడతారు. అర్థమై పెడతారా, అర్థం కాక పెడతారా? ఒకవేళ అర్థమైతే దాని గురించి ఎందుకు తర్వాత రియాక్షన్ ఉండదు, యాక్షన్ ఉండదు, ఏది ఉండదు. అర్థం కాకపోతే ఎవరిని అడగలేరు, ఏం చేయలేము. నేను ఎమ్మెల్యేని అడగడం జరిగింది సార్, నీకు కనుక పాయింట్లు ఉంటే అవన్నీ ఎందుకు చెప్పారు నాకు అర్థం కాదు, నాకు అది ఎక్కడ అర్థం కాదు అనిపించింది. 5 ఉన్నప్పుడు ఒకటి ఉంచుకొని నువ్వే చేయొచ్చు కదా అని. అంటే ఏంటి సార్ నీ చచ్చిపోతున్న మొక్క అంటే ఏంటి, నేను ఎలా చచ్చిపోయాను,
నేను డౌన్ అయిపోయినా, ఎలిమినేట్ అయిపోయినా, ఏ విధంగా అన్నాడు? నన్నే అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే నాగార్జున గారు అమ్మ చచ్చిపోయిన మొక్క అన్నాడు. ఆయన ఏమన్నారు? నమ్మకం ఇదేం చెప్పారు. నాగార్జున గారు ఏమన్నారు? నువ్వే చచ్చిపోయిన మొక్క అంటే ఆవిడేం చెప్పేసినట్టే కదా, ఆల్మోస్ట్ ఏంటి డైరెక్ట్ చెప్పినట్టే. సో నెక్స్ట్ నాగార్జున గారు, నువ్వు గ్యారంటీగా సేఫ్ ఆడావు, ఎమ్మెల్యే చెప్పారనమాట. స్లిప్ ఇచ్చి తనుజాన్ చేస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేసావు. కళ్యాణ్ మీట్ కాకపోతే నీకు చిన్న సైజు కోపం వచ్చింది. ఎప్పుడైతే సంజనా గారు ఏం చేశారో నీకు ఇంకా డబుల్ అయింది, ఆ కోపం పెద్దదైంది. మనం అందరినీ మెప్పించలేం ఇమాన్యుయల్, సేఫ్ వద్దు, ఇదే నేను చెప్పేది. సేఫ్ ఎందుకు, నీకు చేయాలనుకున్నప్పుడు నువ్వు డైరెక్ట్గా చేసుంటే గట్టిగా పేలుతుంది కదా. సేఫ్ వద్దు, వేరే వాళ్ళని అస్త్రాలను చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి డైలాగ్ మనం చెప్పుకున్నాం. అస్త్రాలు వేరే వాళ్ళని అస్త్రాలుగా చేసి ప్రయోగిస్తున్నాడు. సో నీ దగ్గర పవర్ అస్త్రం ఉంది, కొద్దిగా ఆలోచించుకో అని చెప్పారు. సింపుల్. తనేమనుకున్నాడంటే ఆల్రెడీ భరణి గారు నేనే తీసా, మళ్ళీ ఇప్పుడు తనుజ మీదకి వెళ్తే సింపతి వస్తుంది తనుజాకి, ఎందుకని చెప్పి కళ్యాణ్ అయితే క్లోజ్, కళ్యాణ్ చెప్తే ఆడియన్స్లో గట్టిగా వెళ్తుంది, ఇంకా అమ్మాయి బయటికి వెళ్తుంది, లేదంటే డౌన్ అవుతుంది అనుకున్నాడు. సేఫ్ ప్లే అదే నాగార్జున చెప్పారు. అలాంటప్పుడు ఆయన ఎగ్జిక్యూట్ చేయకుండా ఉండాల్సింది, ఈయన ద్వారా కూడా ఎగ్జిక్యూట్ చేయకుండా ఉండాల్సింది. మొత్తానికి అది పెంట అయింది. పోనీ దాన్ని పెంట చేసుకుని కూడా వాళ్ళే పెద్ద చేసుకున్నారు. ఏదో చేద్దాం అనుకుని ఇంకోటి ఏదో చేసుకొని ఇంకా పెద్ద చేసుకున్నారు. అంత అయిపోయిన తర్వాత నీ చచ్చిపోయిన మొక్కను పెంచే వారి దగ్గర మాత్రం ఇంకా పెంట అయింది. టోటల్గా ఇమాన్యుయల్ ఎక్స్పోజ్ అయ్యి ఈ విషయంలో, ఈ పర్టికులర్ మ్యాటర్లో నేను అనుకుంటున్నా. మీరు చెప్పండి మీరు ఏమనుకున్నారు ఏంటి అని చెప్పి. బట్ ప్రస్తుతం అయితే వాళ్ళకి ప్యాచప్ అయింది, కానీ ఇప్పుడు ఆ ప్యాచప్ కూడా మళ్ళీ బ్రేకప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు ఇది బ్రేక్ అయింది అంటే లాస్ట్లో మళ్ళీ వేరేది ప్యాచప్ అయింది కాబట్టి. ఇక్కడ ఎట్టయితే ఒకటే ప్యాచప్ అయింది, 2-3 ప్యాచప్ అవ్వవు. మరి ఏం చేస్తారు ఏంటో, మళ్ళీ వాళ్ళు వస్తున్నారు మండే నుంచి, వాళ్ళు ఎన్ని తీసుకొస్తారో, వాళ్ళు ఏం చెప్తారో, అతలా కుతలంగా ఉంది. ఆలోచిస్తే నేను మైండ్ పోతుంది. నెక్స్ట్ ఇమాన్యుయల్ సేమ్ కళ్యాణ్ తీసుకొచ్చి ఫ్లిప్ అయ్యాడు కాబట్టి ఫ్లిప్పర్ అని ఇస్తాడు, పెద్ద పంచం అనిపించలా. నెక్స్ట్ రీతు గారు ఫౌల్ మొత్తం ఇచ్చారు మాధవ్ గారికి, కరెక్ట్గా ఇచ్చారు అనిపించింది. ఇందులో నాగార్జున గారు ఇద్దరు వైపులు మాట్లాడారు, ఒకరి వైపు మాట్లాడాలా, ఇద్దరు వైపు మాట్లాడారు. మాధురి గారికి కూడా ఆయన స్టాండ్ తీసుకున్నారు ఆల్మోస్ట్. ఎందుకంటే నువ్వు పైసలు తీసుకున్నావు ఆవిడ దగ్గర, పైసలు తీసుకొని నువ్వు వేరే వాళ్ళకి ఇస్తానంటే ఎలాగా సార్? నమ్మకం లేదంటే నేను ఎందుకు సార్ నమ్మాలి అంటే, ఎందుకు నమ్మకూడదు మరి? ఇప్పుడు నమ్మేలా చేసుకోరు కదా, లేదంటే తర్వాత గేమ్కి ఎలా నమ్ముతారు మళ్ళీ? సో నువ్వు పైసలు తీసుకున్నప్పుడు అట్లీస్ట్ అంటే సార్ నా గేమ్ ఆపుకొని నేను ఇవ్వను సార్, నా గేమ్లో నేను ఉంటే నా పైసలు ఇవ్వను, నా డబ్బులు నేను, సో నాది లేదు కాబట్టి అందుకని నేను ఆల్రెడీ కంటెంట్ అయిపోయాను కాబట్టి నేను పవన్కి ఇచ్చానంటే మరి ఆ మాట చెప్పాలి కదా నువ్వు అన్నారు. ఎందుకంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ గురించి డిస్కషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ట్రస్ట్ లేదు, తొక్కలేదు అనుకుంటే సార్ నన్ను నమ్మకూడదు సార్ ఎవరు, నేను ఇలాగే చేస్తాను అనుకుంటే ఏ బాధ లేదు. బట్ ఆవిడ బాధ ఏంటంటే సో ఇక్కడ ఆయన మాధురి గారిని సపోర్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేపాటికి ఆ ఫౌల్ మధ్య ఏదైతే ఉందో ఆవిడ ఏదైతే మాట్లాడారో నేలకేసి కొడతా, అది బయట అన్నా కూడా నాగార్జున గారు దాన్ని కరెక్ట్గానే అడ్రస్ చేశారు. అది బయట కొడతానన్నా మీరు ఇక్కడ మాట్లాడకూడదు అలాంటిది. సో మీరు బయట తోపు అయితే బయట చూసుకోండి, ఇక్కడ కాదు అని చెప్పి గట్టిగానే ఇచ్చారు. అది మనకి ప్రోమోలో బాగా పేలుతుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో, ఇక్కడ కొంచెం పేలదు కానీ బట్ సౌండింగ్ మాత్రం ఆవిడకి వెళ్ళాల్సిన పాయింట్ మాత్రం చాలా క్లియర్గానే ఉంది. దాని తర్వాత వీళ్ళు కంటిన్యూ చేసుకుంటే ఏదైతే రచ్చ చేశారో, నీ నోరు చెత్త, నీ బిహేవియర్ బాగోదు ఇది అని చెప్పి, నీ నోట్లో నోరు ఎవరు పెడతారు అని చెప్పి, సో అది అక్కడ ఫస్ట్ మళ్ళీ వీడియో వేసి అది ఆవిడ నుంచి స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఆవిడకి చెప్పారు, రీతికి చెప్పారనమాట. సో నువ్వు పెద్ద చేసుకోవాలనుకుంటే పెద్దదైందని. బట్ ఇక్కడ పెద్ద చేసుకోవటం కాదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆవిడ స్టాండ్ తీసుకోవడం. ఎంతసేపు అంటా భరిస్తారు, కరెక్ట్ కాదు కదా. సో దాని వెనకాల ఉన్న రీజన్ ఆవిడ గేమ్లోంచి అవుట్ అయిపోవటం. రీతి పాయింట్ చెప్పిద్దాం అనుకున్నా చెప్పలా. బట్ ఇద్దరు మిస్టేక్స్ ఉన్నాయి, ఇద్దరిని అడ్రస్ చేశారు. నాకు ఎక్కువ మాధురి గారితో పెద్ద మిస్టేక్, ఈవిడ ఇవ్వకపోవటం డబ్బులు అనేది వేరే విషయం. దానివల్ల ఆవిడ ఫ్లేర్ అయ్యారా దానివల్ల అంటే కాదు, ఆవిడ కెప్టెన్సీ కంటెంట్లో తీసారు గట్టి అయ్యారు. ఆ పాయింట్ నాగార్జున గారు చెప్పుంటే బాగుండేది. మీరు అంతా కూడా చేసిన డబ్బుల కోసం నాకు అనిపించలేదు, మిమ్మల్ని కెప్టెన్సీ కంటెంటర్షిప్ నుంచి రీతి తీసేసింది కాబట్టి మీరు అది పెట్టుకునే అంత గొడవ చేశారు, అంత ఇదయ్యారు అని ఉంటే బాగుండేది. బట్ ఇట్స్ ఓకే, ఇందులో మాత్రం ఇద్దరిని సపోర్ట్ చేసినట్టు అయింది. నెక్స్ట్ రాము బౌలింగ్ ఇచ్చాడు నిఖిల్కి, ఆయన కనిపించడం లేదంట, సో అందుకోసం అని చెప్పి ఆయన ఇచ్చారు. ఇక్కడ తనుజ గారిని లేపారు నాగార్జున గారు. ఏంటి నీకు రాము మనిషిలా కనిపించట్లేదా, రాముతో నీకేమైనా ప్రాబ్లం ఉందా, సో ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వీడియో ప్లీజ్ అనేసారు. ఇందులో రాముకి కూడా మిస్టేక్స్ ఉన్నాయి, కానీ ఈ వీడియో కేవలం ఒక ఐ ఓపెనర్. ఎవరికంటే తనుజకి, రీతుకి, వీళ్ళకే కాదు, అందరికీ. ఎందుకంటే అవతల వ్యక్తి ఇలాంటి వాటిలో మిస్టేక్స్ ఉన్నా అక్కడ మనం తీసుకునేటప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అంటే అరే చాలా మిస్టేక్స్ చేస్తున్నాను, మనకు చిరాకు వస్తుంది. కానీ చూసేటప్పుడు మాత్రం ఆడియన్స్కి ఖచ్చితంగా ఆ వ్యక్తి అంటే జాలి కలుగుతుంది, ఎదుటోళ్ళు చేసేది తప్పుగా అనిపిస్తుంది. ఒక మనిషిని మనం ఎట్టి పరిస్థితులైనా సరే, ఇది మనకి టీచ్ చేసేది కూడా, ఎట్టి పరిస్థితులైనా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మనతో ఈక్వల్గా ట్రీట్ చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, తీసి పడేయకూడదు. ఆ వ్యక్తి పద్దాకా చేస్తూ ఉంటే ఏం చేయాలి అంటే మన సహనం కోల్పోకుండా మనం చేసుకుంటూ ఉండటమే ఇంకా తప్పదు. బట్ ఇక్కడ రాముకు కూడా ఆ విషయం అర్థం అవ్వాలి. కానీ రాము కూడా కొంచెం తెలివిగానే గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. పాపం సార్ వాళ్ళు అని చెప్పి వాడుతూ ఉన్నాడు మీరు కనుక పదాలు చూస్తే. సో ఆ వీడియో వేశారు, మధ్యలో వచ్చి కూర్చోగానే లేచి అరుచుకుంటూ ఆవిడ వెళ్ళిపోయేది.
తనుజగా చెప్తాను ప్రాబ్లం ఏంటో తెలుసా సార్, ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు రాము ఆల్మోస్ట్ అయిపోయాక వచ్చేసి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తాడు సార్. సో అందుకోసం అని చెప్పి నేను అలా చేశాము, అయిపోక మళ్ళీ నా తర్వాత వెళ్ళి మళ్ళీ చెప్పాను సార్ హట్ అవ్వద్దు అంటే, హట్ అయిపోయిన తర్వాత ఇంకేం చెప్తావు హట్ అవ్వద్దు అని చెప్తే, రాము ఏమో మధ్యలో కూర్చుంటే పక్కకి వెళ్ళు అని చెప్పి నువ్వు పంపించచ్చు కదా, సింపుల్గా అలా చెప్పచ్చు కదా, ఎందుకు మీరు అంత ఇదిగా ట్రీట్ చేయటం అని చెప్పి, మనిషి కూర్చోగానే లేచి వెళ్ళిపోతే చిరాగ్గా, అది కూడా వెళ్ళిపోవడం కూడా వేరే విషయం, చిరాగ్గా వెళ్ళిపోతే ఎదుటి వ్యక్తికి హట్ అయ్యిద్ది కదా అని చెప్పి నాగార్జున చెప్పారు. ఇది అడ్రస్ చేయడం చాలా ఇంపార్టెంట్ హౌస్లో, ఎందుకంటే దీనివల్ల గేమ్ తారుమారు అయిపోయే అవకాశం ఉంది. మంచిగా ఉన్న ప్లేయర్స్ డౌన్ అయిపోయి, డౌన్లో ఉన్న వాళ్ళు అప్ అయిపోయి, వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయిపోయి ఆడియన్స్కి అది ఎక్కక చాలా ప్రాబ్లం అయింది. ఈ క్లిప్ కూడా లైవ్లోనే ఉంది తప్పితే ఎపిసోడ్లో రాలేదు. బట్ మేజర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి లైవ్లో రాలా, ఏదో చేసిన సగం వీడియోల పైన లైవ్లో రాలా, మొక్కది కూడా రాలా, ఇది రాలా, వేసినవన్నీ బయట ఉన్న క్లిప్సే, అన్నీ మనం ఆల్మోస్ట్ మిడ్ నైట్ టాక్స్లో మాట్లాడుకున్న క్లిప్సే. సో ఏం చేస్తారంటే సీరియస్గా ఉన్న కాన్వర్సేషన్ కూడా ఫన్నీగా డైవర్ట్ అయ్యింది, లేదంటే ఇంకో విధంగా వెళ్ళిపోద్ది. అందుకోసం నేను చిరాకు పడ్డాను సార్ అని చెప్పారు. నాగార్జున గారు చిరాకు పట్టడం కరెక్టేనా అని చెప్తే, ఆయన విషయంలో అయితే మాత్రం కరెక్టే సార్ అని చెప్పి బోల్డ్గానే చెప్పారు తనుజ గారు. ఇది నాకు ఓకే స్టాండ్ తీసుకున్నారు, అక్కడ ఏదో జరుగుతుందని కాకుండా కరెక్ట్గా సార్ ఆ విషయంలో అయిపోయిందని కాకుండా తీసుకున్నారు. ఇక్కడ రీతిని లేపితే తనతో అయితే యాక్సెప్ట్ చేస్తాను సార్, తనుజ అయితే యాక్సెప్ట్ చేస్తాను సార్ ఈ విషయం మీద, ఎందుకంటే రాము విషయంలో ఇది కరెక్టే. వెళ్ళడు సార్ ఏమన్నా సరే, ఇది హౌస్ నేను కూర్చుంటా అది అని చెప్పి, మీరు పక్కకి వెళ్ళి కూర్చో అని చెప్పారు కదా, చెప్పచ్చు కదా అంటే తనుజ గారు అంటారు అనమాట. అప్పటికి మార్నింగ్ నేను అలాగే చెప్పాను సార్, పక్కకి కూర్చొని నేను వెళ్ళను, ఇది నా హౌస్, ఇలా మాట్లాడతాడు అది అని చెప్పి. నాగార్జున అడుగుతారు ఎలా తీసుకుంటావు, నీకేమైనా ప్రాబ్లం లేదంటే నో ప్రాబ్లం సార్, సింపుల్. పాపం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నాకు అలవాటు, పాపం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నాకు అలవాటు, ఇది కనుక నిజంగా ఫ్రేస్ చేసి రాము కనుక కొడితే జనరల్గా కాకుండా రాము అమ్మో డేంజరస్ గేమ్ అన్నట్టే. నేనేమీ అడగలేదు సార్, వెళ్ళి కూర్చుంటాను, పాపం చిరాకుపడి వెళ్ళిపోతారు, సో వాళ్ళకి అలవాటు, నేను ఇక్కడ ఉండిపోవటం నాకు అలవాటు అని చెప్పాడు అనమాట. కూర్చోవటం అలా అలవాటు అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోవటం అలవాటు అయిపోయింది సార్. సో అంటే ఇంకా తన గురించి అలా పాపం అని చెప్పుకునే నాకు నిజంగానే అమ్మో ఏంది అనిపించింది 1-2 సార్లు. సార్ నాకు తెలియదు, నేను వెళ్ళి కూర్చుంటాను నేర్చుకుంటున్నాను అని అంటే వేరేలా ఉండేది. సో ఇది హౌస్ అందరికీ ఒక ఐ ఓపెనర్, బయటికి ఎలా ప్రొజెక్ట్ అవుతాయి కొన్ని విషయాలు అని చెప్పి నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు అనుకున్నా. రాము కూడా జాగ్రత్తగా ఉంటాడు, ఇలాంటి చేసినప్పుడు కావాలని చేస్తే మాత్రం అర్థమైపోతుంది, ఇంకా ఆపేయాలి అని అనుకుంటాడు. లేదు తన నేచర్ ఎంతైతే కనుక తనలో మార్పు రావాలని కోరుకుంది. రాము మీ తోటి మనిషి, ప్రేమగా చెప్పండి అది అని చెప్పారన్నమాట. కొంతమందికి ఇంకో చెప్పిన కదా, రెండో సినారీ ఏంటంటే తనకు అర్థం కాకపోవచ్చు, సో తనకు చెప్పాలి అర్థమయ్యేలాగా కొంచెం ఉండు అని చెప్పి, లేదంటే అరే రాము నువ్వు ఎక్కడే కూర్చో, మేము పక్కకి వెళ్ళి చిన్న విషయం మాట్లాడుకోవాలని వెళ్తారు. ఆయన అక్కడ కూడా వచ్చి చేస్తాను అనుకోండి, అప్పుడు అది ఇరిటేషన్గా అది ఆడియన్స్గా కనిపిస్తుంది, అది ఆడియన్స్ డిసైడ్ చేసుకుంటారు. నెక్స్ట్ సంజన గారు 2-3 బోర్డ్స్ పెట్టచ్చా సార్ అన్నారు. ఒక బోర్డుకి ఆవిడ చాలాసేపు వెతుక్కున్నారు. సో ముందమ్మ ఒకటి కానీ మా దగ్గర చాలా బోర్డు లేవు కానీ మా దగ్గర వీడియోలు ఉన్నాయి అనుకున్నారు. సంజన గారు మాత్రం టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్, గట్టిగానే ఆవిడకి వేస్తారని చెప్పి ఆవిడకి అర్థం కాలేదు, ఇన్సెక్యూర్ వేశారు. ఇంత టైం తీసుకున్న 3 బోర్డ్స్ కావాలని చెప్పి నాగ దగ్గర పనిచేశారు. మాధురి గారికి ఇన్సెక్యూరిటీ చేశారు, ఎందుకంటే గేమ్ అయిపోయి 24 గంటలు గడిచినా కూడా తన టీంలో ఆడేవాళ్ళు తను సావగొడుతున్నారు అని చెప్పి. కానీ నాకు ఇది కరెక్ట్గా అనిపించలేదు. మాధురి గారి దగ్గర ఉన్న వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే నిఖిల్కి తను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కదా, ఎందుకు తను గేమ్లో తీశారు అని చెప్పి నిఖిల్ ఇది మన మిడ్ నైట్ టాక్స్లో ఉంది అడిగినప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎందుకంటే నువ్వు నా సైడ్ ఆడలేదు, నువ్వు వాళ్ళ సైడ్ ఆడినప్పుడు నా సైడ్ ఆడిన వాళ్ళని సపోర్ట్ చేసుకుంటాను కానీ మిమ్మల్ని ఎలా సపోర్ట్ చేస్తాను. రమ్య వచ్చి ఎందుకు నన్ను బృందాలను ప్రేమగా చూసుకోవట్లేదు అంటే, నువ్వు నా సైడ్ ఆడకుండా ఎటేటో ఆడితే నేనట్ట చూసుకుంటా నీతో అని చెప్పి ఆవిడ చెప్తారు కదా, చెప్పకుండా ఎలా ఉంటారు, పాయింటే కదా ఇది. నెక్స్ట్ ఇలా చెప్పినప్పుడు నాగార్జున ఆడియన్స్లోంచి ఒకళ్ళు ఎవరో సంజన గారి ఫ్యాన్స్ ఉంటే వాళ్ళ చేత మాట్లాడతారు అనమాట. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, స్టార్టింగ్లో మీ గేమ్ ప్లే బాగా నచ్చింది, బట్ ఫీల్ లైక్ మధ్యలో మీరు కొంచెం ఆ బాండ్ వల్ల తక్కువ అనిపిస్తున్నారని చెప్తారనమాట. ఐ విల్ ట్రై మై బెస్ట్, నేను చేస్తాను, పాపులేషన్ ఎక్కువైపోయింది హౌస్లో అని చెప్పి. పాపులేషన్తో ఏంటి సంబంధం అంటే అందరూ చాలా చేస్తున్నారు సార్, అది ప్రాబ్లం. ఆవిడ ఇనీషియల్గా వచ్చినప్పుడు ఆవిడకి అడ్వాంటేజ్ అయింది ఏంటో తెలుసా, కామనర్స్. ఎందుకంటే వాళ్ళకి అంత లోక జ్ఞానం లేదు ఆ టైంకి, వాళ్ళకి గేమ్ జ్ఞానం ఉంది చెప్తే లోక జ్ఞానం లేదు, వాళ్ళ గేమ్ జ్ఞానం లోక జ్ఞానం లేకపోవడం వల్ల మునిగిపోయారు అందులో. సో ఈవిడ ఆ టైంలో డామినేటింగ్ ఈవిడ చేయాల్సింది చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే అందరూ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉండేపాటికి అంత పేలట్ల ఆటలు సాగట్లా. ఏదైనా ప్రాంకులు గట్రా చేసినా ఈ మాధురి గారు లాంటి మాధురి గారు రివర్స్లో ఇది అయిపోతున్నారు, ఆవిడ వండర్లో బయట పెట్టేస్తారని చెప్పి ఆవిడకి వర్కౌట్ అవ్వట్లా, అది సంగతి. నెక్స్ట్ ఆ డబ్బులు కొట్టేయడం ఏదైతే ఉందో ఆవిడ అనుకున్నారు డబ్బుల విషయం పెద్దదవుతుంది, తిడతారు అవతల టీంని, మాకు అది ఉండింటే కనుక 16,000 అసలు మీరు నెక్స్ట్ పొజిషన్లో ఉండేవాళ్ళం అంటే, గురువు గారికి పంగనామాలు పెట్టారా, నువ్వు నేర్పించిన విద్య కదా అంటే, సార్ నేను గుడ్లు తీసేసి తిరిగి ఇచ్చేసాను సార్ అంటే, నువ్వు గుడ్లు తీయటం ఇన్ఫ్యాక్ట్ ఇంకా రాంగ్, ఇది గేమ్లో విషయం, ఇది కరెక్టే అని చెప్పారనమాట. ఇంతకీ గురువు గారికి పంగనామాలు ఎలా పెట్టాలో తెలిసిన వ్యక్తి ఎవరో తెలుసా, సుమన్ శెట్టి అని చెప్పి. నాకు ఇది కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది. బయట ఊరికే తనూజ మాస్టర్ మైండ్ లేదంటే దివ్య మాస్టర్ మైండ్, తనూజ దొబ్బేసింది సుమన్ శెట్టి అన్న,
నేను గొంతు చించుకొని దొబ్బేసింది సుమన్ శెట్టి అన్న అంటే. తర్వాత వాళ్ళు ఏం చేసినా సరే ఆ లెక్కలో ఎక్కాలన్నది తర్వాత సంగతి. సో టీం అంతా ఉండంగానే తెలివిగా దొంగతనం చేశాడు కెప్టెన్ సుమన్ శెట్టి అని చెప్పి చప్పట్లు కొట్టించారు. సంజయ్ గారు సార్ నేను చేస్తే తిట్టారు, ఆయన చేస్తే క్లాస్ కొట్టించారు. అమ్మా నువ్వు ఆకలితో ఉన్న వాళ్ళ ఫుడ్ దెబ్బేసో, ఆయన వాళ్ళ టీంని గెలిపించడానికి కరెక్ట్గా ఒక దొంగ టాస్క్లో మంచి పని చేశాడు. ఆయన రాబిన్ హుడ్ నువ్వు 420 అని చెప్పి తీస్తారనమాట. ఆవిడ ఇంకా నవ్వుకున్నారు, ఇంకేం చేస్తారు అంతమించి. దాని తర్వాత అమ్మ నవ్వే సమయం కాదు, మ్యాటర్ నెంబర్ 1 వీడియో నెంబర్ 1 రోడ్ రోలర్లో ముందుది నేను సపోర్ట్ చేశాను. మేబీ మాటలతో ఎక్కేస్తున్నారు అనుకున్నా కానీ ఎప్పుడైతే ఈ గెస్చర్స్ ఉన్నాయో, హ్యాండ్ గెస్చర్స్ 1-2 సార్లు లావుగా ఉందని లేదంటే ఇలా ఉందని ఎక్కేసిద్దని అన్నప్పుడు ఖచ్చితంగా అది బాడీ షేమింగ్ కిందే వస్తుంది. ఇది నేను చెప్పాను, బాడీ షేమింగ్ చేశారు, అందులో ఏ డౌట్ లేదు. దాన్ని ఆవిడ కవర్ చేసుకోవడానికి కోసం సార్ నేను కూడా అలా ఉంటాను కదా సార్ అంటే, మీరు ఎలానే ఉండండి, ఎదుటి వ్యక్తిని అలా అనకూడదు కదా. దివ్యకి సారీ చెప్తే దివ్య యాక్సెప్ట్ చేయదు. ఎందుకు యాక్సెప్ట్ చేయదు, ఇప్పుడు అలా అనేసి మళ్ళీ అదే చేస్తారు. ఆడియన్స్లో ఉన్న సంజయ్ గారు ఫ్యాన్స్తో మాట్లాడించాను, క్యాజువల్గా అన్నాను ఇవన్నీ చెప్తారనమాట. క్యాజువల్గా అన్నాను సార్ అంటే బాగా స్ట్రాంగ్గా ఉంటుందని నాగార్జున కౌంటర్ చేశారు. బలానికి లావుకి చాలా తేడా ఉంది అని చెప్పి, రోడ్ రోలర్ వేరే, అయితే నేనే అలా ఉంటానంటే అదంతా వేరే అమ్మా అంటే ఐఎమ్ సారీ అని చెప్పి ఆడియన్స్కి తనకి సారీ చెప్తే, ఆడియన్స్ ఉన్న మీవి చాలా విషయాలు కరెక్ట్గానే ఉంటాయండి, బట్ ఇది బాడీ షేమింగ్ కరెక్ట్గా అనిపించలేదు, దివ్య గారు ఫీల్ అనిపిస్తే కనుక మీరు ఖచ్చితంగా సారీ చెప్పాలంటే సారీ చెప్తే ఆవిడ యాక్సెప్ట్ చేయదు. నాగార్జున ఎంటర్టైనింగ్ మోడ్లో అనేస్తున్నాం, వెరీ థిక్ లైన్ ఉంటుంది థిన్ లైన్ ఉంటుంది, చూసుకోవాలి, చాలా సన్న గీత ఉంటుంది, చూసుకోవాలి అని చెప్పారు. దాని తర్వాత ఇంకో వీడియో ఏంటి అంటే మిస్అండర్స్టాండింగ్స్, ఇది ఆవిడకి ఫర్గా వేశారు, ఇది నేను సపోర్ట్ చేసిందే. లోపల మాట్లాడేసి ఎప్పుడైనా సరే క్యారెక్టర్ అనేవాడు, క్లాస్ అనేవాడు, స్టాండర్డ్ అనేవాడు, కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, అవి బిగ్ బాస్ హౌస్లో వినిపించినప్పుడు వాటి యూసేజ్ ఏ విధంగా జరిగినా ఖచ్చితంగా అవతలకి రాంగ్గానే కన్వే అయిపోతాయి. ఎందుకు నాకు ఎంత బాగా తెలుసు అంటే, ఈ బిగ్ బాస్ అనే కదా బయట కూడా నాకు ఆ పదాలు కొంచెం వస్తూ ఉంటాయి, నాకు కూడా అట్లాంటి జరుగుతూ ఉంటుంది, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో లోపల ఆవిడ మాట్లాడి అంటే మనం అలా చెయ్యొద్దు, మన స్టాండర్డ్ కాదు, మన ఆర్టిస్టులు మనకు దెబ్బలు తోలుతాయి అన్న విధంగానే అవి చెప్పారు. కానీ బయటికి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిఫ్ట్ వల్ల ఆవిడకి అలా అర్థమయ్యో లేదంటే ఆవిడకి అర్థం చేసుకోనో దివ్య వచ్చి బయటికి ఇలా చెప్పేపాటికి వీళ్ళకి ఇంకా దారుణంగా అర్థమవుతుంది. సో వీడియో చేశారు, కళ్యాణ్ చెప్తాడు ఓకే సార్ మాకు రాంగ్గా అర్థమైంది, కరెక్ట్గానే ఉన్నారు ఆర్టిస్టులు అన్న విషయం కూడా కరెక్ట్గానే వచ్చింది, అంతా కరెక్ట్గానే ఉంది అని చెప్పి చెప్తాడు. నీకు డెరగేటరీగా అనిపించింది అంటే లేదు అంటారు, మాధురి వారు మాత్రం అనిపించింది అంటారు ఆవిడ. కళ్యాణ్ జాబ్ కోసం కూడా మాట్లాడారు, ఇంత ముందు కూడా మాట్లాడారు సార్, ఆవిడ మైండ్లో నీకు కొంచెం విషయాలు ఉన్నాయి కాబట్టి ముందు విషయాలు ఆవిడకి అలా అనిపించింది. దాని తర్వాత పవన్ అడిగితే అలా ఏం లేదు సార్, సో అటాక్ చేసుకుని డబ్బులు లాక్కొద్దు, రౌడీలా కనిపించద్దు ఆ ఉద్దేశంతోనే అన్నారని చెప్పి దివ్య అంటది. పర్సెప్షన్ వల్లే సార్, ఇంతకుముందు నాకు ఆవిడకున్న రిఫ్ట్స్ వల్ల ఆ పర్సెప్షన్ క్రియేట్ అయ్యి దానివల్ల నేను మిస్ చేశాను, ఇది నాదే తప్పు అని చెప్పి. సో ఇప్పుడు ఆవిడ అప్పాలు చేసి చెప్పాలి, మీరు అప్పాలు చేసి చెప్పాలి, మరి మీరు చెప్తే మరి ఆవిడ యాక్సెప్ట్ చేయనంటే అట్లా అవుతుంది, కరెక్ట్ కాదు కదా. సో ఒక సారీ ఎప్పుడు ఎదుటి వ్యక్తి చెప్తున్నప్పుడు క్షమించే వాళ్ళే పెద్దోళ్ళు అవుతారు, ఆవిడ ఫీల్ అయ్యి చెప్తే. సో ఇప్పుడు మీరు కూడా సారీ చెప్పాల్సిన సిచ్యువేషన్లో మీరు నుంచున్నారు, ఎందుకంటే మీరు రాంగ్గా అక్కడ క్రియేట్ చేసుకొని చెప్పుకున్నారు కాబట్టి. తప్పు లేని ఎవరు అనరు కదా. ఇప్పుడు కావాలని దివ్యాని బాడీ షేమ్ చేద్దాం పర్టికులర్గా చేస్తారా? ఇంకా హీట్ ఆఫ్ ద మూమెంటో, ఆ డిస్కషన్స్, ఆ గందరగోళము ఏదైనా అనుకోండి, ఏదైనా సరే పోనీ కావాలని తప్పు చేసినా ఎవరు తప్పు చేయని వాళ్ళు ఎవరు అంటారు? సో సారీ షుడ్ తనే యాక్సెప్ట్ చేయాలి, తినే యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ టైం ఏదో చూద్దాం. నెక్స్ట్ ఇక నాగార్జున గారు లేని తీసుకొచ్చారు, ఆ సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్, ఇది బయట ఉన్నది, నేను ఎప్పుడు టచ్ అయిన టాపిక్ ఈ విషయంలో. చాలా ఆవిడ పద్దాక సెలబ్రిటీని పట్టుకున్నాం అని వచ్చింది కదా, సో దానికోసం ఇది పాయింట్ రైజ్ చేశారు. కామనర్స్కి క్లాస్ లేదని చెప్పి సంజన అనుకుంటుంది, లేదు సార్ మేము అలా అనుకోవట్లేదు, ఆ విషయం మేము అనుకోవట్లేదు అన్నారు. సో బయట ఉన్న విషయాన్ని లోపల అనుకోవట్లేదు, కానీ బయట కొంతమంది రైజ్ చేశారు. ఇప్పుడు వెళ్తున్న ఎక్స్ కంటెస్టెంట్ ఒకళ్ళు కూడా దీన్ని రైజ్ చేశారు, స్టోరీలో పెట్టారు, నాకు అది పెట్టారనమాట. వీళ్ళు నాకు అంత అనిపించలేదు, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే, అంత దారుణంగా డిగ్రేడ్ చేస్తానంటే అన్నారు అది అని చెప్పి ఆవిడ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నారు ఆ విషయాన్ని. సో ఇక్కడ వాళ్ళకి అనిపించలేదని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. సో సంజన గారికి స్టాండర్డ్ క్లాసు వాటికి మీనింగ్ ఉంటుంది, జాగ్రత్తగా వాడాలి అని చెప్పారు. దాని తర్వాత ఇంకొక వీడియో ఉంది, #తొక్కలో కెప్టెన్ అని చెప్తే సంజన గారు నేను సిన్సియర్గా సారీ చెప్పాను సార్, చాలా ఇదిగా చెప్పాను సార్, నా తెలుగు ప్యాథటిక్ సార్, తొక్కలో అంటూ ఉంటాను సార్, సో నేనే మార్చుకోవాలి సార్ అన్నారు. ఓకే వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ ఫైనల్ వీడియో అనగానే సార్ వద్దు సార్ ఇప్పటికే నాకు చాలా క్లాస్ వీక్ వేశారు సార్ అని చెప్పి, లేదమ్మా ఉంది మరి మీరు చేసిన అలాంటి ఉంది, రోజుకి ఒకటి వేస్తే మరి రోజుకి ఒకటి వస్తుంది కదా, వదల్లా. వీడియోలతో మాత్రం సంజన గారికి మోత మోగించారని చెప్పాలి. అండ్ ఆవిడకి ఇది అవసరం కూడా, నామినేషన్స్లో ఉన్నాను కదా అని చెప్పి ఏది పడితే చేస్తుంది, ఇంకా నెగిటివ్ అయ్యే ఇంపాక్ట్ అని చెప్తే పాజిటివ్ అయ్యే ఇంపాక్ట్ ఉండదు, అది ఆవిడ తెలియాలి. సో తెలుసుకుంటారని అనుకుంటున్నా. నేనేంటి మీ పని మనిషినా అని చెప్పి, సో ఏదైతే డబ్బా లోపల పెట్టాలో కెప్టెన్ మాట ఎందుకు వెళ్ళలేదని చెప్పి వాడేమంటారు, ఇది కెప్టెన్ మాట కాదు, దివ్య మాట. దివ్య మాట నీళ్ళు మోసుకొచ్చారు, వీళ్ళు దివ్యకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అందుకే నేను ఎందుకు అంటానని చెప్పి ఇవిడ ఎండ్ ఆఫ్ ద డే దివ్య చెప్పిన ఎవరు చెప్పినా అది కరెక్ట్ మాటే కదా, చివరికి చెప్పింది అది కెప్టెన్ నోట్ నుంచి వచ్చింది కాబట్టి మనం ఒబే చేయాలి, సింపుల్. సో ఒబే చేయలేదని చెప్పి దానికోసం కొంచెం గట్టిగానే క్లాస్ వీకర్ అనమాట ఆవిడకి.
దాని తర్వాత ఇమాన్యుల్ చెప్పారు, చూసుకో మీ మమ్మీ అంటే చూసుకుంటాను సార్, జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి మీ మమ్మీతో స్ట్రిక్ట్గా ఉంటాను సార్ అని చెప్పాడు. దాని తర్వాత నాగార్జున గారు రీతు ఏంటమ్మా ఏంటి మీ ఇద్దరి మధ్య ఏదో ఉందంటే, అంటే కొంతమందికి డబ్బులు ఇచ్చినా కూడా గుర్తించట్లేదు అంటే, డబ్బులు అలాంటి డబ్బులు పనికిరాని డబ్బులు ఇచ్చినా అదే సరిపోని డబ్బులు, సారీ అమ్మా పనికిరాని డబ్బులు, సరిపోని డబ్బులు ఇచ్చినా ఏంటి, సరిపోని ఇవ్వకుండా ఉంచుకున్నా ఏంటి. సో వాళ్ళిద్దరి మధ్య ఏదో సాల్వ్ చేద్దాం ట్రై చేశారు. మిస్ నిఖిల్ మాధురి గారికి ఈగోయిస్టిక్ ఇచ్చారనమాట. సో ఎందుకంటే తమ్ముడు అని చెప్పారు తను, బట్ నన్ను ఈ గేమ్లో తీశారు అని చెప్పి దాని తర్వాత కూడా గేమ్లో సపోర్ట్ చేయలేదని. నెక్స్ట్ సంజనా గారితో ఉన్నాను నేను ఫస్ట్ నుంచి, మధ్యలో ఎక్కడ ఫ్లిప్ అవ్వలేదు కదా అయ్యి అని చెప్పి ఆవిడ చెప్పుకున్నారు ఆయన. దాని తర్వాత పవన్ అడిగారు నాగార్జున గారు, తను చెప్పింది అర్థమైంది సార్ కానీ నేను చెప్పేదే అర్థం కావట్లేదని తను ఏది చెప్పబోతాను. నాగార్జున గారు వద్దయ్యా బాబు నాకు చెప్పగయ్యా బాబు, మీరు ఏదైనా ఉంటే మీరంగా గొడవ ఆ డెన్ ఏదో ఉంది ఆ డెన్నులోనో ఆ వాష్లో తెలుసుకుని కానీ నన్ను మీ ఇద్దరి మధ్య లాక్కండి ఆ గంటలు నేను ఉండలేను అన్నట్టు చెప్పినట్టు అనిపించింది నాకైతే. నెక్స్ట్ సుమన్ అన్న స్టాచ్యూ రాముకి ఇచ్చాడు, ఏం చేయట్లేదు ఒంటరిగా ఉంటున్నాడు అయ్యి అని చెప్పి తను తను మోటివేట్ చేసుకోవడానికి ఒంటరిగా ఉంటున్నాడంట, సెల్ఫ్ మోటివేషన్ ఒంటరిగా ఉండి. నెక్స్ట్ గౌరవ్ అటెన్షన్ సీకర్ సంజనా గారికి ఇచ్చాడు. ఆ వాష్రూమ్ విషయం ఏదైతే ఉందో దాని గురించి చెప్పాడు. నాకు గౌరవ్ నచ్చుతున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, సంజనా గారితో చాలా క్లోజ్ ర్యాప్ మెయింటైన్ చేస్తాడు, అయినా కూడా ఆవిడకి ఎదురు తిరగడానికి కూడా ఆలోచించట్లా, తన వరకు వస్తే మాత్రం ఎదురు తిరుగుతున్నాడు. ఇది కూడా అంతే, ఏదైనా అంతే తనకు అర్థమవుతుంది, అర్థమైనంత వరకు ఆయన రెస్పాండ్ అవుతున్నాడు. లాంగ్వేజ్ ప్రాబ్లం కనుక లేకపోయింటే గౌరవ్ మంచి ప్లేయర్ అయ్యేవాడు. నేను చెప్పేవాడిని చాలా దూరం వెళ్తాడు గౌరవ్ అని చెప్పి, బట్ ఆ లాంగ్వేజ్ అర్థం కాకపోతే ఏమైందంటే టాస్క్ అర్థం కావు, ఎదుటి వాళ్ళతో కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు, వాళ్ళు ఏమంటున్నారో తెలియదు వీరేమంటున్నారో తెలియదు, కష్టం. ఎక్కువ ఫిజికల్ టాస్క్లు పెట్టి గౌరవ్ అందులో పర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం గౌరవ్కి అడ్వాంటేజ్ అవుతుంది, అదర్వైజ్ గౌరవ్ కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఇక్కడ సంజయ్ గారు ఒప్పుకుంటారు, నేను ఫీల్ అయ్యాను సార్, నా పనుల్లో కూడా ఏలు పెడుతున్నారు నీకు కడగట్లేదు అనేది. సో యాక్ట్ ఆఫ్ రివెంజ్ అంటే అవును సార్ అని చెప్పారు. సో అక్కడ నా పనుల్లో ఏలు పెట్టారు కాబట్టి నేను పెట్టాను, సో చీమల ఇది ఉంటుంది కదా నా పొట్టలో ఏలు పెడితే కొట్టనా అన్నట్టు ఆ విధంగా చేశారు అన్న విధంగా చెప్పుకున్నారు. నెక్స్ట్ కళ్యాణ్ ఇన్విజిబుల్ నిఖిల్కి ఇచ్చాడు. ఫస్ట్ నాకేదైతే ఫీడ్బ్యాక్ వచ్చిందో నేను అదే ఫీడ్బ్యాక్ ఇస్తాను, బట్ కళ్యాణ్ ఇక్కడ తప్పు చేశాడని నిఖిల్కి ఇచ్చాడంటే తప్పు చేశాడేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఆల్రెడీ ఒక రిమార్క్ నీ మీద పడుతున్నప్పుడు, అంటే సంజనా గారు ఎవరైనా వేస్తున్నప్పుడు పద్దాక కళ్యాణ్కి కావాలని చేస్తున్నాడు తనుజ విషయాలు అన్నప్పుడు అది ఇంకా ఎక్కువగా ఉంటుంది. 4 సార్లు అటాక్ చేశారంటే ఇంకో అటాక్లా కనిపిస్తుంది. కానీ ఆయనకు అంతమించి ఆయనకు ఆప్షన్స్ లేవేమో ఇచ్చుకున్నాడేమో అనిపించింది నాకు. నెక్స్ట్ దివ్య స్టూపిడ్ రాముకి ఇచ్చారనమాట. పక్క టీం మెంబర్స్కి ఇచ్చి గేమ్ మొత్తం పోగొట్టుకున్నాడు. ఎందుకు వెళ్ళాడు తెలియదు సార్, ఇక్కడ ఉండింటే కెప్టెన్సీ కంటెండర్ అయ్యేవాడు వెళ్ళాడు, అదంటే తన గేమ్ ప్లాన్, తనకి ఎక్కడ నగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసంట. మిడ్ నైట్ టాక్స్లో చెప్పాడు, దీనికన్నా ముందు వీడియో ఉంటుంది చూడండి. సో నిఖిలానికి కంటెంట్ అవ్వాలని చెప్పి ఇచ్చాను సార్, పవన్ గట్టిగా ఆడాడు కాబట్టి మా టీంలో ఇచ్చారండి, మీ టీం ఎట్ అయ్యాడు మీరు పక్క టీం నుంచి వచ్చారు కదా. ఎనివే సాయి కన్ఫ్యూజ్ దివ్యాకి ఇచ్చాడు. సో ఎటువంటి గొడవలు లేవు ఏమీ లేవు అని చెప్పి ఏదో ఆలోచించుకునేది ఇచ్చాడు, నాకేం అర్థం కాలేదు, నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఆయన దేనికి ఇచ్చాడు అన్నది. దాని తర్వాత మాధురి గారి టాక్స్ సంజనా గారికి ఇవ్వటం మాత్రం కొంచెం జుమ్ ఉంది, అంత పెద్దవాడి కానీ ఆవిడ ఏం చేశారు తెలుసా, తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి అబ్బాయిలందరికీ తెలివితేటలు ఉన్నాయి, నాలానే నేను ఎలా చేస్తానో అని చెప్పి తను కూడా కలిపేసుకుని నా కోపాలు నేను ఎన్ని మాటలు మాట్లాడానో కోపం వచ్చేసరికి ఆవిడ కూడా చాలా టాక్సిక్గా మాట్లాడుతుంది, బయటికి రాంగ్గా పొట్టరి అయిపోతాయి. ఈవిడ ఎంచుకున్న ఇష్యూ కూడా మంచి ఇష్యూనే, నిఖిల్ తనుజ కళ్యాణ్ది. ఈ వీడియో వేస్తారు నాగార్జున గారు అనుకున్నా కానీ వేయలా, ఇది 5వ వీడియో అవుతుంది అనుకున్నారు, ఏ విధంగా వేయలేదు. సో అది రాంగ్గా వెళ్ళిపోతుంది బయటికి, తను ఎంచుకున్న మాటల వల్ల తీసుకునే పదాల వల్ల మనుషుల వల్ల టాపిక్ వల్ల రాంగ్గా వెళ్ళిపోతుంది, అది చాలా టాక్సిక్గా ఉంటాయి, ఆమె లైఫ్ బ్యాడ్ చేసినట్టు అవుతుంది, తెలుసుకొని మాట్లాడాలి ఏదైనా సరే అని చెప్పి తనుజ గారి కోసం స్టాండ్ తీసుకుని విషయం చెప్పారనిపించింది. తనుజ గారైనా సరే వెళ్ళి దానికోసం టాక్సిక్ అని చెప్పి వేయచ్చు కదా, బట్ ఆవిడ ఎందుకు రమ్యానే చూస్ చేసుకున్నారు. నాగార్జున అంటే ఏం చెప్పావు సేమ్ అప్లైస్ టు అనగానే మాదిరి అదే చెప్పాను సార్, నాకే ఫస్ట్ నా తర్వాత ఆవిడ ఇద్దరమే సార్ దొందే అన్నట్టు బాగుంది. నెక్స్ట్ నాగార్జున గారు ఎవరికి ఎన్ని పనిష్మెంట్లు వచ్చినాయి ఏంటంటే 4 బోర్డులు మాధురి గారికి వచ్చినాయి, ఆవిడకి ఎక్కువ వచ్చినాయి. సో నీకు పౌరస్త్రం ఉంది కదా సో ఆవిడకి ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఆవిడకి పనిష్మెంట్ ఉండదని చెప్పారు. ఎవరికైతే బోర్డులు రాలేదు నుంచున్నారు, అందులో ఇమాన్యుల్కి పౌరస్త్రం ఉంది కాబట్టి ఇమాన్యుల్ కూర్చోమన్నారు. దాని తర్వాత సుమను, రీతు, గౌరవ్, సాయి, తనుజ అండ్ పవన్. సో గోల్డెన్ బజర్ మీ 6గురిలో ఒక్కరికి మాత్రం వస్తుంది, ఇందులో 5గురే పోటీ పడేది అన్నారు నాగార్జున. మరి ఏమైంది నా మనసు మార్చుకుని అర్థం కదా, అందులోంచి ఆయన సాయిని తీసాడు ఇమాన్యుల్. రీజన్ ఏంటి, ఆయన దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి ఫేర్ అండ్ స్క్వేర్ ఏమీ బాధలేదు. నెక్స్ట్ 5గురిని సెలెక్ట్ చేయాలన్నప్పుడు ఇమాన్యుల్ ఎవరిని తీసేస్తాడు, తనుజాని ఏమైనా తీస్తాడా, కళ్యాణ్ ఏమైనా తీస్తాడా, ఎవరైనా తీస్తాడా ఏంటి, సారీ కళ్యాణ్ కాదు తనుజాని కాకుండా ఇంకెవరిని తీస్తాడు, డెమోని తీస్తాడా, ఎలా గేమ్ ఆడతాడు అనుకున్నారు అనుకుంటా, అందుకని ఇంకొకరు కూడా తీయమన్నారు. కానీ ఇమాన్యుల్ చాలా తెలివైనవాడు, నేను చెప్తున్నాను కదా, గౌరవం తీసాడు. ఎందుకంటే ఆ పవర్ కరెక్ట్గా వాడాలంటే గేమ్ తెలిసి ఉండాలి, ఇక్కడ ఉన్న అందరూ తెలిసి ఉండాలి, అందుకని తీసేస్తున్నాను, వీళ్ళ నలుగురు ముందున్న నలుగురు అని చెప్పి కరెక్ట్గా రీజన్ ఇచ్చారు. సో ఈ గోల్డెన్ బజార్ మీద రేపు మీకు టాస్క్ జరిగిద్ది అని చెప్పారు. సో సండే దానికోసం టాస్క్ జరిగిద్ది అని చెప్పి దాని తర్వాత కళ్యాణ్ని సేవ్ చేశారు. ఇక్కడ ఆపుదాం, బోర్డ్స్ ఏమైనా ఒకళ్ళు కరెక్ట్గా ఇచ్చుకున్నారు అనుకుంటున్నారా లేదంటే కొంచెం చేంజ్ చేసుకోవచ్చు అనుకున్నారా, నాకెందుకో
సంజన గారు పెద్ద మాటలు అన్నారు కాబట్టి రమ్యకి బదులు తనుజ గారు పెద్ద మాటలు సంజన గారు అన్నారు కాబట్టి రమ్యకి బదులు ఆవిడ సంజన గారికి వేయచ్చు. కానీ ఎందుకు ఆవిడతో డిస్కషన్ ఏమనుకున్నారో వేయలా. అదొకటి నాకు అనిపించింది. అలాగే కళ్యాణ్ కూడా నిఖిల్కి బదులు వేరే వాళ్ళకి వేయచ్చు, కానీ సేఫ్గా ఆడేసాడేమో అనిపించింది. మిగతా ఓకే, ఫేర్ అండ్ స్క్వేర్. ఇంకా సాయి అంటారా గేమే నాకు అర్థం కావట్లేదు నాకు అనిపించింది. అందుకని దివ్యాకి వేసాడు ఏదో చెప్పాడు. దివ్య కూడా ఇంత జరిగిన తర్వాత కూడా సంజన గారికి వేయచ్చు, కానీ వేయలా. మేబీ నామినేషన్లో తేల్చుకుందాం అని చెప్పి రాముకి వెళ్ళారు. సో మన ఇంక సేఫ్ తెలిసిందే కదా. కళ్యాణ్ సేవ్ చేసిన తర్వాత నాగార్జున గారు సేవ్ అయ్యాక ఎవరికైతే చెప్తా అన్నావు అని చెప్పి నేను చెప్పానే, అడిగానా, అందరికీ వినాలని ఉంది అదేంటన్నా చూద్దాం. సేవ్ అయిన సందర్భంగా మన పిఠాపురం వాస్తవ్యులు ఆయన పేరు అది చెప్పారు. సో ఆయన కొద్దిగా నీతో మాట్లాడతారంట అని ఇచ్చారు. ఆయన ఏం మాట్లాడతారో ముందు తెలుసుకోవాలి కదా, తెలుసుకోకుండా కూర్చోబెట్టేసరేమో అనిపించింది. ఆయన ఏంటంటే, కళ్యాణ్ మీరు చాలా సెలబ్రిటీ, అసలు మీరు మామూలుగా లేదు, ఎవరేమన్నా పట్టించుకోవాల్సిన లేదు. తనుజ గారు మీకోసం స్టాండ్ తీసుకున్నారు, ఎంతమంది బ్యాడ్ చేసినా సరే మీకోసం నిలబడ్డారు. అనగానే తనుజ గారు ఆ బెలూన్లు ఎంత కాలందో తెలియదు, కానీ ఆవిడ మాత్రం కొద్దిగా ఉబ్బారు, లేచారా అమ్మో అని చెప్పి నిలబడ్డారు. తనుజ గారు కళ్యాణ్ మీకోసం చాలా గొప్పగా ఇది అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 2 తనుజ గారు తిరిగారు. తనుజ గారు కళ్యాణ్ మీకోసం చాలా గొప్పగా చెప్పారు, లోలో ఉంటే కేవలం తనుజ కోసమే నేను ఎంత నుంచున్నాను, తనుజనే నా ఫస్ట్ ప్రయారిటీ. అక్కడ సాయి ఎవరో ఉంటే చెప్పారనమాట. మిడ్ నైట్ టాక్స్ మందే చూసినట్టున్నారు నాకు తెలిసి. ఆశ్చర్యంగా దించేశారు, ఇది వర్డ్స్ కూడా దించేసినట్టు అనిపించింది నాకైతే. ఇంపార్టెంట్, మీ ఇద్దరి కోసం మీ ఇద్దరికి ఫుల్ క్లారిటీ ఉంది, మీకు ఫుల్ క్లారిటీ ఉంది, మీకోసం మాకు ఫుల్ క్లారిటీ ఉంది. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు, ఎటువంటి నెగిటివిటీ ఒపీనియన్ లేదు బయట మీకోసం. మీరు హ్యాపీగా గేమ్ ఆడుకోండి, హ్యాపీ హ్యాపీ హ్యాపీ. నాకు అయ్యా ఏం చేస్తున్నామయ్యా, ఏదో అయ్యింది అనుకున్నామయ్యా, ఏమయ్యా నాకు గొంతుపోతుంది, ఏమయ్యేటట్లేదంటే నాకు అసలు ఇదే అనిపించింది, నవ్వొచ్చింది కాసేపు. నెక్స్ట్ లాస్ట్ కిక్ మందైతే, లాస్ట్ మంచి మంది అయితే కిక్ వేరపోనట్టు, నీ పేరులోనే పవర్ ఉంది, నువ్వు మంచి సెలబ్రిటీవి అనగానే ఇంకా ఆయనకి గూస్ బంప్స్ వచ్చుంటాయి నాకు తెలిసి కళ్యాణ్కి. బిగ్ బాస్ కూడా లాస్ట్ ఎంత పొగుడుతాడో పోగొట్టు, అబ్బా ఏంటి ఎంత పోయింది, బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యా. ఆ పేరులోనే పవర్ అంటావు, మరి ఏం చేస్తాం. సో అదనమాట సంగతి. ఎత్తి పెట్టాడు కళ్యాణ్ని. ఇప్పుడు కళ్యాణ్ ఏం చేస్తాడు, ఇది బంధం పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. ఓవర్ కాన్ఫిడెన్స్కి పోతాడా, ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి ఉన్నది పోగొడతాడా, లేదంటే నేల మీదకి దిగి గేమ్ ఆడతాడా ఎప్పట్లాగా. నాకైతే మాత్రం ఏమనిపిస్తుంది చెప్తా, ఓవర్ కాన్ఫిడెన్స్ పోతాడని అనిపిస్తుంది, జస్ట్ గెస్. సో చూద్దాం, నేల మీద నుంచి గేమ్ ఆడితే వీళ్ళు బంధం ఎలా మెయింటైన్ చేసినా, ఇండివిజువల్గా ఆడుకునేటప్పుడు ఎలా ఆడుకుంటారు అన్నది మెయిన్ ఇంపార్టెంట్. కలిసి ట్రావెల్ చేస్తారా, ట్రావెల్ చేయరా, ఏం చెప్పుకుంటారు ఏం చెప్పుకోరు, ఆ సోది అదంతా డిఫరెంట్ స్టోరీ. గేమ్ ఆడేటప్పుడు ఎంత కాన్ఫిడెంట్ ఉంటారు, మనం బయట ఉన్నాం కదా అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి వదిలేస్తారా, ఏం చేస్తారా అన్నది చూడాలి. దానికి తోడు ఇదే అనుకుంటే ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు కాబట్టి ఇంకొక కలగా పొలకం. సో ఇదనమాట ఎపిసోడ్ రివ్యూ. నాకు అనిపించింది బాగుంది ఎపిసోడ్, అంటే బాగానే ఉంది, మోస్ట్లీ బాగానే ఉంది. చాలా విషయాలు వేశారు. ముఖ్యంగా సంజన గారికి అన్ని విషయాలు వేయటం నాకు కరెక్ట్గా అనిపించింది. రీజన్ ఏంటంటే సంజన గారిని కూడా వాళ్ళకు స్ట్రాంగ్ కంటెంటర్గా చూస్తున్నారు. అలాంటి వ్యక్తిని ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు. 1-2 వేసి లేదంటే మామూలు చెప్తే సంజన గారికి అర్థం కావట్లా. ఆవిడ చాలా నవ్వుతా తీసుకొని దాని ఒక కాంటెంట్లో తీసుకొని మనకు కనిపించేలా తీసుకున్నారు. అదే వీడియోలు వేసి స్ట్రిక్ట్గా అడ్రస్ చేస్తే ఇంకా గట్టిగా వెళ్తుంది. ఆవిడ ఇంకొంచెం బలంగా ఆడతారు. కొంచెం ఏవైతే ఆవిడ నెగిటివ్స్ ఉన్నాయో అవి కంట్రోల్ చేసుకుంటారు. ఆవిడ మంచి కోసమే ఆ వీడియోలు వేసారో నాకు అనిపించింది. అలాగే రాము విషయంలో ఎవరైనా సరే, నాట్ ఓన్లీ తనుజ అండ్ రీతి, ఎవరైనా సరే మిగతా విషయంలో ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు బ్యాడ్ అవుతారు బయటికి, అది మీకు మంచిది కాదని చెప్పి రాము విషయాన్ని చాలా స్పెసిఫిక్గా అడ్రస్ చేశారు. అదర్వైజ్ వాళ్ళకి ఎపిసోడ్లో కూడా రాంది వేసి మరీ చేశారంటే చూడండి. సో వాళ్ళు వీడియోలు వేసిన ప్రతిదానికి వాళ్ళకి ఒక పర్పస్ ఉంది. ఆ కంటెస్టెంట్స్ని వాళ్ళు స్ట్రాంగ్ చేద్దాం అనుకున్నారు, పక్క కంటెస్టెంట్కి ఛాన్స్ అవ్వకూడదు అనుకున్నారు. అలాగే సింపతి లాంటి యాంగిల్స్ ఏమైనా వస్తే అలాంటివి రాకుండా గేమ్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఈసారి చాలా స్ట్రిక్ట్గా. సో అందుకోసం చెప్పి ఇవన్నీ వేసి వాళ్ళకి అడ్రస్ చేశారు ఓపెన్గా. నెక్స్ట్ ఇమాన్యుయల్కి మాత్రం ఐ ఓపెనరే, ఎందుకంటే ఇప్పుడు దాన్ని డిఫెండ్ చేసుకోలేడు ఆ మొక్కని, దాన్ని ఇంకందరినీ మెప్పించలేను అన్న పాయింట్కి రావాలి. ఒక రైవలరీ అనేది క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య క్రియేట్ అవ్వదు కాబట్టి ఇమాన్యుయల్ వర్సెస్ తనుజానో, ఇమాన్యుయల్ వర్సెస్ కళ్యాణ్ జరగాలి. బట్ ఇమాన్యుయల్కి ఆ కామెడీ, ఆ ఎంటర్టైన్మెంట్ అన్న పిచ్చి ఏదైతే ఉందో అది చేయాల్సిందే నేను అని ఏదైతే రూల్ పెట్టేసుకున్నాడు, తంబు రూలు, దానివల్ల అందులోంచి బయటికి రాలేడేమో అనిపిస్తుంది. అందులోంచి బయటకు వచ్చి రైవలరీ క్రియేట్స్ కోసం స్ట్రాంగ్గా ఫ్రంట్ ఫుట్ మీద గేమ్ ఆడితే ఇమాన్యుయల్కి ఇంకా ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వీక్ నామినేషన్ లేడు, అది ఇంకా పెద్ద దెబ్బ, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇమాన్యుయల్కి ఛాన్స్ ఉంది. అది చేయకుండా ఇంకా ప్లీజింగ్ మోడ్లో ఉండి ప్లీజింగ్ చేసుకుంటూ ఉంటే మాత్రం ఏమీ చేయలేం. దాని తర్వాత డెమాన్కి ఏదైతే అప్రిషియేషన్ వచ్చిందో అది కంటిన్యూ చేసుకొని ఇంకా డెమాన్ గట్టిగా గేమ్ ఆడుకోవాలి. ఈ రీతువి గొడవలు అయితే అవుతున్నాయో పక్కన పెట్టాలి. ఎక్కడ వరకు ఉండాలి అక్కడ వరకు ఉండి ఆ బాండ్ని సపరేట్గా ఉండి గేమ్ మీద ఫోకస్ చేసి ముందుకెళ్తే డెమాన్ మంచి పాయింట్లు చెప్పగలుగుతున్నాడు కాబట్టి డెమాన్కి కూడా ఒక మంచి ఛాన్స్ ఉంటుంది.
సో ఒక స్ట్రాంగ్ కంటెండర్స్ అయితే కనిపిస్తున్నారు. సోమనన్న, ఇమ్మాన్యుయల్, తనూజ, కళ్యాణ్, డెమాను, రీతు కనిపిస్తున్నారు. ఈవెన్ గౌరవ్, మిగతా వాళ్ళందరూ వైల్డ్ కార్డ్స్లో నాకు మాధురి గారు ఎవరు కనిపించారు, సంజన గారు కనిపిస్తున్నారు. అలాగే ఇప్పుడు వీళ్ళు వస్తారు. సో గేమ్ కొద్దిగా కాంపిటేటివ్ మోడ్లోకి వెళ్తుంది. కొంచెం మనం టాప్ 5 గెస్ట్ చేయడానికి కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది అనుకుంటున్నా. ఎంతవరకు మనకి టాప్ 5 గెస్ట్ చేయడానికి డిఫికల్ట్గా ఉంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంత గేమ్ బాగున్నట్టే, నా పర్సనల్ ఒపీనియన్. సో ఇదన్నమాట సంగతి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికన్నా మిడ్ నైట్ టాక్స్ ఉంటుంది చూడండి. రేపు మళ్ళీ ఏదైనా స్పెషల్ అనాలిసిస్తో కలుసుకుందాం. సో అందుకోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచుకోండి. నేను ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను బిగ్ బాస్ కోసం, బిగ్ బాస్ మీదే మేజర్గా. సో చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నా, చాలామంది అనుకుంటున్నారు. పాజిటివ్ ఫీడ్బ్యాక్స్, పాజిటివ్ రెస్పాన్సెస్ వచ్చినాయి. సో దాని లింక్ ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. దాని మీద మీ అభిప్రాయాన్ని అక్కడ కామెంట్ చేయండి. ఆ పాడ్కాస్ట్ ఎలా వచ్చింది ఏంటి అన్నది కుదిరితే రేపు ఒక వీడియో చేసి ఆనంద్ విషయం నాకు ఇంకో ఛానల్ ఉంది కదా, అందులో అప్లోడ్ చేస్తాను. ఎలా ఇచ్చాను, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, డ్యూరింగ్ దట్ నా ఏంటి, నేను కొంచెం ఇంట్రోవర్ట్లో ఫీల్ అవుతాను, ఎలాగా అక్కడ వరకు వెళ్ళగలిగాను ఏంటి అన్నది రేపు మాట్లాడుకుందాం 10-15 minutes. అంతే. గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.